మార్నింగ్ మొత్తానికి పాశమైలారం ఘటన మృతుల సంఖ్య మరింత పెరిగింది. 50 పైచిలకు మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని మృతదేహాలు మాత్రమే బయటపడ్డాయి. ఇంకా శిథిలాల కింద కొన్ని మృతదేహాలు ఉండగా కొన్ని మృతదేహాలు కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఇంకొంతమంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉన్నారు, కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి కొంత 10 లక్షల రూపాయలు చొప్పున, మామూలుగా గాయపడితే 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 చొప్పున ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీ దుర్ఘటన ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది. పాశమైలారమే కాదు, అనేకమైనటువంటి కంపెనీలు, పారిశ్రామిక వాడలు, ప్రమాదకరమైనటువంటి రసాయన వ్యర్థాలను కలిగి ఉన్నటువంటి కంపెనీలు అనేకం ఉన్నాయి. ఇక్కడ చెర్లపల్లి తీసుకోండి, అక్కడ జీడిమెట్ల తీసుకోండి, అక్కడ కాటేదాన్ తీసుకోండి, ఇక్కడ అనేకమైనటువంటి పారిశ్రామిక వాడలు, పటాన్ చెరు, ఆ తర్వాత ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. ఇక ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీస్ అయితే ఇక అనేకం ఉన్నాయి, అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంది? ఇప్పుడు ఏదో హడావిడిగా కంపెనీలన్నింటినీ తనిఖీ చేయాలి, ప్రతి 2 నెలలకు ఒకసారి అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఘటన జరిగిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏదో ప్రజల ఆవేదన ఉన్నంతసేపు ఈ కార్యక్రమాలు కొనసాగితే ఆ తర్వాత మళ్ళీ మూలన పడే పరిస్థితి. సో కాబట్టి ఈ పాశమైలారం ఘటన ఏం చెప్పబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేది శనార్థి తెలంగాణ పేపర్లో చూసుకుందాం. అలాగే బనకచర్ల ఇష్యూ పైన అటు బీఆర్ఎస్ పార్టీ అనవసరమైనటువంటి కామెంట్లు చేసుకుంటూ ఇరికిపోయింది. ఏంటంటే బనకచర్లను మేమే అడ్డుకున్నామని చెప్పి, బనకచర్ల అడ్డుకునే ఘనత మాదే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఒకవేళ బనకచర్ల మళ్ళీ ప్రారంభమైతే అది కూడా వాళ్ళ ఖాతాలోనే జమ అయ్యే పరిస్థితి. సో ఇదొక వైపు జరుగుతూ ఉంటే అటు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం బనకచర్ల పాపం కేసీఆర్దే అంటూ నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించింది. సో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేసీఆర్ రాయలసీమకు పోయి రతనాల సీమ చేస్తా అని చెప్పి, ఆ తర్వాత గోదావరి నీళ్ళని కృష్ణాతో అనుసంధానం చేసి తరలించాలని చెప్పి రకరకాల గతంలో చేసిన స్టేట్మెంట్స్ అన్నీ వాళ్ళు ఏకరువు పెడతా ఉన్నారు. మొత్తానికి బనకచర్ల విలన్ ఎవరనేది కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, టీడీపీ? ఈ బనకచర్ల విలన్ ఎవరనేది తేల్చడం కోసం మనం వెలుగు దినపత్రిక చూద్దాం. అలాగే ఇంకా మరికొన్ని ఘటనలు ఉన్నాయి. నిన్న మనం అనుకున్నట్టుగా నిన్న మనం ఒకటి అనుకున్నాం, నీ దాంట్లో యాప్ ఉంటుంది కాబట్టి ఓపెన్ అవుతుంది చూడు. సో బనకచర్లకు సంబంధించినటువంటి యాపా? ఆగను యాప్ కాదన్న, ఇది పీసీ మోడల్. ప్లే స్టోర్ ఏడుంది? గూగుల్ ఎర్త్ ప్రో అంట. వద్దులే, ఎర్త్ ప్రో కావాలి. ఎర్త్ ఇది ఏం చేసుకుంటావు? సైన్ ఇన్ కావాలి, రకరకాల సమస్యలు. రైట్, అదన్నా రైట్. ఇప్పుడు మినిమైజ్ చేయి. ఇట్లా రకరకాల వార్తలతోటి వాళ్ళ కథనాలు కనిపిస్తూ ఉన్నాయి. అటు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు నేను సాఫ్ట్ కాదు ఊరమాస్ అనేటువంటి నిన్న స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా తనని ట్రోల్ చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటా అని చెప్పి హెచ్చరించడం జరిగింది. అయితే నిన్న ఈటల రాజేందర్ గారు ఆ కార్యక్రమానికి హాజరైండు. మొన్న నామినేషన్ సందర్భంగా హాజరు కాలే. ధర్మపురి అరవింద్ నిన్న కూడా హాజరు కాలేదు. సో ఇంకా ఆ లుక్కులు కనిపిస్తూనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో. అసలు ఇంకా పూర్తి స్థాయిలో అధ్యక్షునికి యాక్సెప్టెన్సీ దొరికినట్టు కనిపిస్తలేదు నేతల దగ్గర. సో మరి వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఉండనిస్తారా, ఏం చేస్తారనేది చూడాల్సినటువంటి అంశం. ఇక అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం. అయితే 4వ తారీఖు రోజు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నాడు. హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో గ్రామ పార్టీ అధ్యక్షుడితో ఆయన ముఖాముఖి సభలో పాల్గొనబోతా ఉన్నాడు. వాళ్ళందరితో అంటే లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా గ్రామ స్థాయి అధ్యక్షులతోని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునితో వాళ్ళందరినీ కూడా పిలిపించి దాదాపు ఒక 20-25 వేల మందితో మీటింగ్ పెట్టాలనేది వాళ్ళ ప్లాన్ జరుగుతూ ఉంది. అయితే ఇక గ్రామ స్థాయికి అధ్యక్షుడే లేడు.
డీసీసీల నియామకమే జరగలే. కానీ వాళ్ళతో మరి పాతోళ్ళతో పెడతారా కొత్తోళ్ళతో పెడతారా అదో విచిత్రమైనటువంటి పరిస్థితి. సో అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది. ఇక బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని ఇట్లా కల్లారా వేచి చూస్తున్నటువంటి ప్రజలు ఇంకోవైపు ఉంటే, బీసీ పొలిటికల్ చేసి మాత్రం ఎన్నికల కోసం సన్నద్ధమవుతా ఉంది. ఎస్, మేము ఎన్నికల కోసమే సన్నద్ధమవుతా ఉన్నాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. ఇక మరి వాళ్ళు 42% ఇస్తారా సస్తా ఏం చేస్తారనేది ఇక వాళ్ళ కర్మ. మేమైతే ఎన్నికల గోదాలోకే దిగాలనేది మా ఇంట్రెస్ట్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎంఐఎం పార్టీ అభ్యర్థిని నిలబెడుతుంది కాంగ్రెస్ సపోర్ట్తో అనేటువంటిది కొత్త వార్త వెలుగు దినపత్రికలో మనకు కనిపిస్తుంది. సో నిజంగా ఎంఐఎం అక్కడ అభ్యర్థిని నిలబెడితే ఎంఐఎం బలం ఎంత? ఉన్న 65,000 మంది ముస్లింలు ఎంఐఎం వైపే ఉన్నారా, లేకపోతే ఎంబీటీ ఏమైనా రంగంలోకి దిగే ఛాన్స్ ఉందా? ఎంబీటీ మధ్యకాలంలో చాలా పుంజుకుంది. మొన్న 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం గెలిచినంత పనిచేసింది జరంతల. సో కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి ఓ వైపు జరుగుతూ ఉంది. ఈ అన్ని అంశాలతో పాటు నిన్న మనం మాట్లాడుకున్నాం, మనం మెడిప్లస్, అపోలో, ఆ తర్వాత ఇంకోటి ఏంది హెటిరో. ఈ మెడికల్ షాపుల మాఫియా ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లెట్లా సంపాదిస్తూ ఉన్నారు దీని మీద అనేది నిన్న చెప్పినాం కదా. ఇక హైదరాబాద్లో వాతావరణం ఎప్పుడు ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు వాన పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు. ఇలా ఉప్పల్ కాడ పడతా ఉంటే తార్నాక కాడ ఎండ కొడతా ఉంటుంది. ఇట్లా రకరకాల విభిన్నమైనటువంటి వాతావరణాలతో ఉంది. అయితే 111 జీవో అమల్లో ఉన్నప్పుడు 111 జీవోను పరిరక్షించినప్పుడు వాతావరణ సమతుల్యత ఉండేది. తద్వారా అక్కడి నుంచి మన వికారాబాదు ఆ వైపు నుంచి వచ్చేటువంటి వాతావరణంలో ఏ మార్పులు ఉన్నా కూడా హైదరాబాద్ మీద ఎఫెక్ట్ చూపకుండా సమతుల్యత వాతావరణం ఉండేది. కానీ దాన్ని డిస్ట్రాయ్ చేసినాడు కేసీఆర్. అనేకమైనటువంటి అవకాశాలకు తావిచ్చి అక్కడ కూడా కాంక్రీట్ జంగల్ తయారు చేసింది. తద్వారా హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. ఈ హైదరాబాదుకు అది కాకుండా మరో రక్షణ వలయంగా హైదరాబాదు ఈ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్నటువంటి గుట్టలు, ఈ గుట్టలు కొంత పచ్చదనాన్ని, కొంత చల్లటి వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎండవేడిని తగ్గించడానికి రకరకాలుగా ఈ గుట్టలు ఉపయోగపడేటి. కానీ ఈ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొండలు గుట్టలన్నింటినీ మింగిరు. ఎట్లా మింగిరు, ఏం కథ, ఎవరి ఈ క్రషర్ కంపెనీలు, వీళ్ళు చేసిన దందా ఏంది? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1000 పైచిలకు క్రషర్ కంపెనీలు ఉన్నాయి. బోర్డు పెట్టు, పెద్ద 1000 క్రషర్ కంపెనీలు ఉన్నాయి అక్కడ. స్టోన్ క్రషర్ కంపెనీలు, కంకర మిషన్లు అంటారుగా, డైరెక్ట్ చెప్తే కదే కంకర మిషన్లు. తెలంగాణ రాష్ట్రంలో 1000 పైచిలుకు కంకర మిషన్లు ఉన్నాయి. 1000 పైచిలుకు కంకర మిషన్లు ఇక్కడ ఉన్నాయి. ఎక్కువ ఎక్కడ ఉన్నాయి కంకర మిషన్లు? రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాలు చెప్తున్నా, తర్వాత సిద్దిపేట ప్రాంతం, సంగారెడ్డి, తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఈ ప్రాంతాల్లో ఎక్కువ క్రషర్ మిషన్లు ఉన్నాయి. ప్రధానంగా మనం హైదరాబాదు, ఆ తర్వాత నల్గొండ ఈ ప్రాంతాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండేటువంటి జిహెచ్ఎంసీలో పరిధిలో ఉండేటువంటి రంగారెడ్డికి సంబంధించినటువంటి క్రషర్ మిషన్లే. ఒక్కసారి ఈ క్రషర్ మిషన్లు 1000కి పైచిలకు క్రషర్ మిషన్లు ఉన్నాయి కదా, 1000+ క్రషర్ మిషన్లు ఉంటే అందులో 80% క్రషర్ మిషన్లు ఇల్లీగల్. అంటే ఈ 80% అంటే దాదాపుగా ఒక 800 క్రషర్ మిషన్లకు అనుమతులు, తర్వాత పర్యావరణ అనుమతులు ఇవన్నీ లేకుండా నడుస్తున్నటువంటి క్రషర్లు 800 క్రషర్లు నడుస్తూ ఉన్నాయి. ఈ 800 క్రషర్లు దాదాపుగా లైసెన్స్ ముగిసిపోయినాయి. ఇవన్నీ కూడా 800 క్రషర్లు ఇల్లీగల్గా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇవి ఎంత వ్యాపారం చేస్తున్నాయి అంటే ఒక నెలకు
18,000 కోట్ల రూపాయల 1800 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఓన్లీ హైదరాబాద్ చుట్టియే, మళ్ళీ అవి వేరేటి కాదు. హైదరాబాద్ చుట్టూ అఫీషియల్ లెక్కలేవి. ఇది ప్రభుత్వం ఈ 20%ది. ఓకే ఓకే. ఈ లీగల్ గా నడుస్తున్న 20% లెక్క ఇది. ఈ ఇల్లీగల్ నడిచేటువంటి 80% లెక్క వేరే, మళ్ళా లక్షల కోట్లవి. ఇక్కడ ఈ క్రషర్ మిషన్లకు సంబంధించి ఇవి లీగల్గా నడిచేటువంటి రోజుకు 10 లక్షల టన్నుల రాయిని క్రష్ చేసి ఉత్పత్తి చేస్తున్నాయి. ఓకే, 10 లక్షల టన్నుల రాయిని వీళ్ళు ఇప్పటికే హైదరాబాదు చుట్టుముట్టు ఉన్నటువంటి లేదా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు ఉన్నటువంటి గుట్టలు మొత్తం సాఫ్ చేసారు. ఇక్కడ ఈ 800 క్రషర్ మిషన్లలో కూడా గతంలో లైసెన్సులు తీసుకొని రెన్యువల్ చేసుకోకుండా అనుమతులు లేకుండా పోయినటువంటి ఈ మొత్తం 1000 క్రషర్ మిషన్లు ఉంటే ఇందులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి ఉండాలి. పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి ఉండాలి. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర రిజిస్టర్ అయినటువంటి ఈ క్రషర్ మిషన్లు 690 మాత్రమే. ఇక నెరి 310 అయితే లెక్క లేకుండా విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎవ్వని మాట వినకుండా నడుస్తున్నటువంటి క్రషర్ మిషన్లు ఇవన్నీ. అయితే ఇందులో 227 క్రషర్ మిషన్లు మూసివేయాలి అని మూసివేత ఆర్డర్ ఇచ్చారు. మూసివేత ఆర్డర్ ఇస్తే నీ తొక్కల ఆర్డర్ మాకెందుకో మేము పట్టించుకోము పో అని చెప్పి అటు ఎన్జిటిని, ఇటు కోర్టులను, ఇటు ప్రభుత్వాన్ని, వీటన్నిటిని మేము వినం, ఇది మా రాజ్యం అని చెప్పి నడుస్తున్నటువంటి క్రషర్లు 227 అత్యంత దుర్మార్గంగా నడుస్తున్నటువంటి ఇవి. ఇక్కడ ఇక మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ పీసీబీతో పాటు మైనింగ్ డిపార్ట్మెంట్ మరి ఎవరి క్రషర్ మిషన్లు గుట్టలంటే సర్కార్ గుట్టలు, సర్కార్ సొమ్ము. మరి సర్కార్ సొమ్మును గుత్తకు పట్టి ఎవరి క్రషర్ మిషన్లు అంటే ఒకసారి లెక్కలు చూద్దాం. క్రషర్ మిషన్లు ఎవరి అనేటువంటి ఒకసారి లెక్కలు చూద్దాం. రైట్, నేను చేసుకుని ఎందుకైనా మంచిదని. ఎవరి ఈ క్రషర్ మిషన్లు ఎవరు నడిపిస్తారు ఈ క్రషర్ మిషన్లు అంటే ఇక చూడ్రి. అయ్యో ఇది కూడా ఓపెన్ అవుతలేదా తల్లి, ఇక్కడ దరిద్రుడు నాయన. దీన్ని పీడిఎఫ్లో చేయాలరా నాయన అంటే పీడిఎఫ్ పంపలేదు. ఒక్క నిమిషం ప్రజలారా, మా ఒకసారి భరత్ ఓపెన్ చేయి. ఇగో ఎవరి అయ్యా ఈ క్రషర్ మిషన్లు మరి అంటే ఇగో మేడ్చల్ మల్కాజ్గిరి ఈ ఏరియాలో శ్రీ సాయి మెటల్ ఇండస్ట్రీస్, కె సత్తిరెడ్డి, ఉన్నిగూడెం బోగారం దగ్గర, కేఎస్ఆర్ మినరల్ అండ్ అగ్రిగేట్స్ శాంతన్ రెడ్డి బోగారం దగ్గర, బాల సరస్వతి ప్రభాకర్ రెడ్డి బోగారం కీసర మండలం, ఎస్ఎల్ఎంఐ ఇండస్ట్రీస్ బండారి వెంకటరెడ్డి, బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి వాళ్ళది, జగదీశ్వర్ రెడ్డి మెటల్ ఇండస్ట్రీస్ జగదీశ్వర్ రెడ్డిది ఎక్స్ ఎమ్మెల్యే రాజిరెడ్డి వాళ్ళది కీసర మండలం. ఇక తర్వాత శ్రీ వెంకట్రామ్ కన్స్ట్రక్షన్స్, వెంకటరామ కన్స్ట్రక్షన్స్ జయరామ్ రెడ్డి, కృష్ణా మెటల్ ఇండస్ట్రీస్ కమలాకర్ రెడ్డి,
శ్రీనివాస్ మెటల్ ఇండస్ట్రీసు దేవేందర్ రెడ్డి, స్టోన్ క్రషరు ఆనంద్ రెడ్డి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా ఈ పట్టే తీసుకుంటే రాక్ అండ్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ పింటల్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి అట. ఇక తర్వాత సాయి లీలా రాక్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ జంగారెడ్డి, ఆర్కిడ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎం మోహన్ రెడ్డి, సాయి లీలా స్టోన్ శాండ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ మోహన్ రెడ్డి, పావని రాక్ ఇండస్ట్రీస్ బాల్ రెడ్డి, వెంకట సాయి రాక్ అండ్ సాండ్ వివేక్ రెడ్డి. ఆ తర్వాత వినాయక్ స్టోన్ క్రషర్ ఇండస్ట్రీసు కిరణ్ రెడ్డి. ఆ తర్వాత భాగ్యలక్ష్మి ఈపీ అశోక్ రెడ్డి, రూబీ శాండ్ రామ్ రెడ్డి, ఎస్ఎన్ ఇన్ఫ్రా ప్రవీణ్ రెడ్డి, ఈశ్వర అంబికా మైన్స్ రామకృష్ణారెడ్డి. ఇక జీవీఆర్ స్టోన్ క్రషర్సు గూడె మైపాల్ రెడ్డి, సైబర్ శాండ్ అండ్ స్టోన్ క్రషరు వీరారెడ్డి, సూపర్ ఫైన్ స్టోన్ క్రషరు గీతారెడ్డి, గంగోత్రి స్టోన్ క్రషరు ఆనంద్ రెడ్డి, ఉదయ్ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎం శ్రీనివాస్ రెడ్డి, తిరుమల రాక్ శాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నందారెడ్డి, బిఎన్ఆర్ శాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నందారెడ్డి, విశ్వశాంతి మెటల్ ఇండస్ట్రీసు దయానంద్ రెడ్డి, జేఎస్ఏఆర్ రాక్ శాండ్ మినరల్స్ సుధాకర్ రెడ్డి, శ్రీ వెంకట శివ మెటల్ ఇండస్ట్రీసు నరేందర్ రెడ్డి, వికేడిఎంఐ శ్రీనివాస్ రెడ్డి, శివగంగా అగ్రిగేట్స్ రామ్ రెడ్డి, బిఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ రామ్ రెడ్డి, ఇంజనీరింగ్ సిండికేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సురేందర్ రెడ్డి. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి, కేఎంఆర్ ఇండస్ట్రీస్ శ్రీకాంత్ రెడ్డి, శ్రీ మెటల్ ఇండస్ట్రీస్ ఓఎస్ రెడ్డి, శివ మెటల్ ఇండస్ట్రీస్ యాదగిరి రెడ్డి, శ్రీ సాయి వినాయక స్టోన్ క్రషరు దర్శన్ రెడ్డి, బీవీబీఆర్ మెటల్ ఇండస్ట్రీస్ విజయభాస్కర్ రెడ్డి, ఎస్ఎస్ఆర్ స్టోన్ క్రషర్స్ గిరిప్రసాద్ రెడ్డి, పిఏఎస్ఆర్ స్టోన్ క్రషర్స్ సంజీవరెడ్డి. ఇగో ఇవన్నీ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూన్నటువంటి క్రషర్ మిషన్లు. దానికి మచ్చుకొని చూద్దాం మనం ఎట్లా ఉంది వాళ్ళు. ఇగో ఇది ఇక్కడ చూడొచ్చు. ఏంది కేఎంఎల్ ఆన్లైన్ వ్యూ ఆన్లైన్ ఏదే కేఎంఎల్ ఆన్లైన్ వ్యూ డౌన్లోడ్ అని ఉందిగా. ఇక చూడరు ఇక ఈ క్రషర్ మిషన్లు చూడరు. ఇక ఇవన్నీ క్రషర్ మిషన్లే హైదరాబాద్ చుట్టూ. ఇక ఎట్లెట్లున్నాయి ఏం కథ క్రషర్ మిషన్లు చూడరు. ఇక ఇగో మొత్తం గుట్టలని సాఫ్ చేసేసారు. ఏం లేకుండా బోడగుండ చేసి మొత్తం బోడగుండ అయిపోయింది చూడు. ఇగో చెట్లు లేవు గుట్టలు లేవు. ఇదొకటి. ఇగో బండరావి రాళ్ళ కాడ చూడు. ఇగో క్రషర్ మిషన్ బండరావి రాళ్ళు అయితే మొత్తం ఆగమే. ఇగో బండరావి రాళ్ళ ఎట్లా బతుర్రో ఈ జనం. ఇగో ఇవన్నీ క్రషర్ మిషన్లు. ఎన్ని పోరాటాలు చేసిరు పాపం. ఇవన్నీ క్రషర్ మిషన్లే. ఇగో ఈడ దేశ్ముఖి ఇదంతా ఇవి క్రషర్ మిషన్లే. రామజప్రీతి చౌతల దేశ్ముఖ్ కాడ. ఇగో ఇదో క్రషర్ మిషన్. ఇగో ఎట్లుంటాయి అనుకున్నాం. ఇక అది గిత్తనే కనిపిస్తుంది మీకు కానీ మొత్తం ఇక చూడరు. ఇగో ఈ పచ్చదనం పిచ్చదనం పెకిలిచ్చేసారు గుట్టలని కిందికెళ్ళి. ఇది ఇగో ఎయిర్పోర్ట్ కాడ. ఇగో ఈడ ఇగో సాగర్ హిల్స్. ఇగో క్రషర్ మిషన్లు. ఇగో ఇక చూడరు. ఇగో క్రషర్ మిషన్లు ఇవన్నీ కథం చేసి పడేసారు చూడరు ఒకసారి. అక్కడ పచ్చదనం ఉండదు, మొత్తం చెట్లు ఉండయి, అన్నీ నరికేస్తారు, మొత్తం అదంతా కథం చేసి పడేస్తారు. ఇగో ఇగో ఇస్నాపూర్, ఉస్మాన్ సాగర్, షెర్లా, కీసరగుట్ట, బొమ్మరామరం. ఇగో ఇక చూడరు. ఇక ఏం క్రషర్ మిషన్లు ఇవి. ఇగో అన్నీ అవే. ఇక చూడరు. ఇగో ఇగో క్రషర్ మిషన్లు చూడరు ఎట్లున్నాయి. ఇవన్నీ క్రషర్ మిషన్లే. గుట్టలు మొత్తం. వాళ్ళది ఏం పోయిందా, వాళ్ళకి పైసలు రావాలి. ఇగో బండమాధారం. ఇగో షామీర్పేట
కీసరగుట్ట, బొమ్మల రామారం మొత్తం మొత్తం సర్వనాశనం. హైదరాబాదు చుట్టూన్నటువంటి గుట్టలన్నిటినీ సర్వనాశనం చేసి పెట్టిరు. ఈ పిన్ చేసినవి అన్నీ అవే, ఈ పిన్ చేసినవి అన్నీ అవే గుట్టలు. 61 ఉన్నాయి. ఇవి 61 జస్ట్ గుర్తించినే, అవి పెద్ద పెద్దవి 61 ఉన్నాయి. ఆ 61లో ఇప్పుడు పేర్లు చదివినగా ఈసార్లే అన్నట్టు. గుట్టలేమో సర్కారీ, అనుమతులు ఇచ్చిందే గవర్నమెంట్, దున్నుకుంటుందే వీళ్ళు. రాయల్టీ కట్టకుండా 1 టన్ను లోడు బయటికి పోవాలంటే 165 రూపాయలు సర్కారుకు వీళ్ళు పన్ను కట్టాలి. పన్ను లేదు, సున్ను లేదు, పన్ను లేదు, గిన్ను లేదు, ఏమీ లేదు. మొత్తం గుట్టలన్నిటిని సర్వనాశనం చేశారు. మరి వీళ్ళు ఆగడం ఎట్లా నడుస్తుంది? ఇంత 3 పువ్వులు 6 కాయలుగా వీళ్ళు ఆగడాలు ఎట్లా నడుస్తున్నాయి? వీళ్ళ ఆగడాలు 3 పువ్వులు 6 కాయలుగా ఎట్లా నడుస్తున్నాయి? దానికి కారణం ఏంది అంటే, వీళ్ళు హైదరాబాద్ చుట్టూనటువంటి ఈ వ్యవస్థలోకి వచ్చారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఏది వీళ్ళంతా ఈ రెడ్డి గారులంతా క్రషర్ మిషన్ ఉన్నాయి కదా. ఈ క్రషర్ మిషన్లలో ఆగడాలు ఎట్లా నడుస్తున్నాయి? మరి వీళ్ళకి ఎవడన్నా సపోర్ట్ చేసేవాడు ఉండాలి కదా. చూపిస్తా వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఏం కథ. ఇప్పుడు మైనింగ్ శాఖ ఎవరి దగ్గర ఉంది? వివేక్ వెంకట స్వామి గారి దగ్గర ఉంది. ఇంకా ఆయన దాకా ఇంత ఇండెప్త్ విషయాలు పోకుండా వివేక్ వెంకట స్వామి. అయితే ఇక రంగారెడ్డి జరా ఇవన్నీ రంగారెడ్డి జిల్లా చుట్టూనే కదా. మరి రంగారెడ్డి మైనింగ్ ఆఫీసర్ ఎవరు ఉండాలి? రంగారెడ్డికి మైనింగ్ ఆఫీసర్ ఎవరు ఉండాలి? లైవ్ చూస్తున్న మిత్రులారు ఒక్కసారి రారి కనెక్ట్ గారి దీనికి. ఇల్లు రోడ్లు వేయాలి, కానీ కట్టాల్సినటువంటి పన్నులు కూడా కట్టాలి కదా. ఒకరు ఎంత పన్నులు బాకీ ఉన్నారో మొత్తం ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ క్లియర్ చేయొచ్చు వీళ్ళు బకాయి పడ్డ పైసలతోటి. ఇక్కడ మరి రంగారెడ్డికి ఎవరుంటే నడుస్తుంది? పాపం ఆయన వరప్రసాద్ రెడ్డి గారు వీళ్ళు కమిషన్ ఇవ్వలేదేమో అందుకే లొల్లి చేస్తున్నాడు పొద్దుగాలంటుండు. మరి ఇక ఫార్మా ఓడు, ఇంజనీరింగ్ వాళ్ళు ఇదంతా అలా ఇవ్వాలి అంటే మీరు కమిషన్లు ఇచ్చేటోళ్ళ అయితే ఎవరు ఉండాలి? రెడ్డి ఉండాలి కదా. ఇగో రంగారెడ్డి జిల్లా మైనింగ్ ఆఫీస్లో ఎం నర్సిరెడ్డి అధికారి. ఇప్పుడు చెప్పిన నీ బొమ్మల రామారం యాదగిరి గుట్టుంది కదా, యాదాద్రి జిల్లాలో రాఘవరెడ్డి తర్వాత వీళ్ళు అధికారులు. ఇక ఈ క్రషర్లన్నిటికీ చుట్టుపక్కల అదే ఉండే. ఇక వీళ్ళందరూ ఈ రెడ్డి గారులు ఆ రెడ్డి గారుల క్రషర్లను కాపాడుతుంటారు. మరి వీళ్ళిద్దరిని ఒకటి కాపాడాలి కదా, వీళ్ళిద్దరిని కాపాడటానికి ఉండాలి కదా. పి మధుసూదన్ రెడ్డి నిజామాబాద్కు అక్కడిక్కడ టీడీ జాయింట్ డైరెక్టర్ కూడా ఈయననే. ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్ ఉంటే తర్వాత జాయింట్ డైరెక్టర్. ఇక ఈ రకంగా మూడు ఇక్కడే కాదు, ఎక్కడ విలువైన మైనింగ్ ఉంటే అక్కడ ఉంటారు. ఇప్పుడు మంచిర్యాలలో విలువైన మైనింగ్ ఉంది. మంచిర్యాలకు ఎవరు? జగన్మోహన్ రెడ్డి మంచిర్యాలకు. ఆ తర్వాత నిర్మలు ప్రతాప్ రెడ్డి, ఖమ్మము రాజారెడ్డి. మొత్తం మైనింగ్ ఆఫీసులలో వీళ్ళు కూర్చొని వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి ఒక బీసీ అధికారో ఇంకెవరైనా అధికారం వస్తే ఆయనని ఏది ఏసీబీలు అన్న పట్టిస్తారు, ఇంకోటన్నా పట్టించి అడిగి వీళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారంట. ఇట్లా సజావుగా వీళ్ళ జరుగుతూ ఉంది. ఎన్ని కంప్లైంట్లు ఎరికేనా వీళ్ళ మీద? నేను ఒక ఎమ్మెల్సీగా బొమ్మరాశిపేట ప్రజలు నా దగ్గరకు వస్తే, ఇగో బొమ్మరాశిపేట ప్రజలకు సంబంధించినటువంటి ఇగో
వాళ్ళ బాధ చూసి నేను అధికారులకు రాసిన ఈ క్రషర్ మిషన్లు ఇగో బొమ్మరాజపేటలో 322 సర్వే నెంబర్లో ఇగో ఈ రకంగా జరుగుతుందని చెప్పి ఎప్పుడు రాసిన ఇది 2024 దాదాపు ఏడాది దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు మనం చర్యలు కూడా తీసుకోవాలి. చర్యలు ఏందిరా అబ్బాయి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే మొత్తం ఈ మాఫియా ఉంది. దాని సంగారెడ్డిది కూడా రాసిండ్రు, అది కూడా ఇంకా ఇప్పటి వరకు ఏం లేదు. ఇంకా చూపిస్తా వీళ్ళు చేసిన కథ. వీళ్ళని క్రషర్లు మూసేయమని ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్లు పాస్ చేసింది. ఈ అక్రమ క్రషర్లు మూసేయమని చెప్పి ఎన్జిటి ఆర్డర్లు పాస్ చేస్తే కూడా ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు, పట్టించుకోరు. ఈ రకంగా వాతావరణాన్ని మొత్తం వ్యవస్థనంతా దెబ్బతీస్తూ ఉన్నారు వీళ్ళంతా. ఇగో 300 క్రషర్ మిషన్లకు అనుమతి లేదు, పీసీబీ అనుమతి లేదు. 300 క్రషర్ మిషన్లకు పీసీబీ అనుమతి లేదు. మళ్ళా నువ్వు ఎట్లా చెప్తున్నావు అని అంటారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి ఇగో ఇది పెట్టు, ఇది నాది కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం. 300 స్టోన్ క్రషర్స్ ఆపరేటింగ్ ఇన్ తెలంగాణ వితౌట్ పీసీబీ కన్సెంట్. చూసుకో, అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు తెలియకుండా ఇగో ఈ క్రషర్ 300 క్రషర్ మిషన్లు నడుస్తున్నాయని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం. ఇది మనుషులు ఉండాలన్నా సావన్నా ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం. ఇది కాలుష్య నియంత్రణ బోర్డుకు సంబంధించి కనీసం అది లేదు, అనుమతి లేదు. ఇంకా చూపిస్తా. 111 జీవో పరిధిలో వీళ్ళు అక్రమ మైనింగ్ చేస్తూ ఉంటే ఈ అక్రమ మైనింగ్ పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇగో హైదరాబాద్ టీఎస్పీసీబీ ఫైన్ ఆర్ఎస్ 5.5 crores టు స్టోన్ క్రషింగ్ యూనిట్స్ ఇన్ జీవో 111 ఏరియా. ఇది ఎవరిదో కాదు, సియాసత్ పత్రిక రాసినటువంటి కథనం ఇది. ఇన్ని రకాలుగా ఈ మాఫియా కొల్లగొడతా ఉంటే మరి వీళ్ళు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పన్నులు ఒక్క టన్ను బయటికి పోతే ఒక టన్నుకు 165 రూపాయల పన్నులు కట్టాలి. ఎవరు? క్రషర్ యాజమాన్యం. ఇప్పుడు క్రషరు 20 mm కంకర ఎంతకు పోస్తున్నారు భాయ్ సాబ్? 20 mm కంకర ఎంతకు పోస్తున్నారు? 600 500 టన్ను పోస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వాళ్ళు క్రష్ చేసి ఎత్తుకపోతే వాళ్ళ రవాణా, వాళ్ళ కూళ్ళు, వాళ్ళ విద్యుత్తు అన్ని పోను ఒక 300 పడుతుంది. ఒక టన్ను మీద ఎంత కాదనుకున్నా 250-200 రూపాయలు లాభం వస్తూ ఉంది. ఏది సక్రమంగా జరిగితే. ఈ అక్రమంగా కదా, అక్రమంగా కాబట్టి ఈ 165 పన్ను ఎగ్గొట్టి ఒక్కొక్క క్రషరు 400-500 కోట్ల రూపాయల పెనాల్టీలు పెండింగ్లు ఉన్నాయి. 400-500 కోట్ల రూపాయలు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? వెంటనే పోయి ఎవరున్నారు, మైనింగ్ మంత్రి ఎవరున్నారో బుకే ఇస్తారు, కథం బుకే ఇస్తారు, యాడ్ ఇస్తారు. మొన్న పేపర్లో యాడ్ వచ్చాయి కదా, అది ఏ తారీఖు? అది ప్రమాణ స్వీకారం చేసింది. ఎవరు? ఏ రోజు? 8th జూన్ రోజు కదా. ఇక చూడరు, ఇక ఇదే వెలుగు పేపర్లో 8th జూన్ రోజు చూద్దాం. సెవెంత్ రోజు వేసిండ్రా? 7th రోజు కాదు, 9th రోజా? ఓకే ఓకే, యాడ్ వేసిండ్రు చూడు. లేదు, వివేక్ అంటే ప్రమాణ స్వీకారం చేసే రోజు ఈ మాఫియా ఎట్లా ఎంటర్ అవుతుందో చూడరు. ఇక మీకు చాలా గమ్మత్తుంటుంది వీళ్ళది. 7th రోజు చేస్తారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు 11 to 12 13 14
ఇంట్లోనేనా? ఒక్క నిమిషం. 7th ఒకసారి చూస్తే 7th ఒకసారి. అరే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కదన్నా 7th చూసి ఏం చేస్తావు? వాళ్ళు చైర్లో ఏది తీసుకునేటప్పుడు అన్నా ఓకే ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా, వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు కదన్నా. ఛార్జ్ తీసుకుంది ఏ తారీఖు అనేది మనకు ఇగో ఇగో ఇక చూడ్రి. కార్మిక బంధువు కాకా తనయుడు విద్యావేత్త మీడియా అధినేత సేవా తత్పురు గౌడవ శ్రీ జి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర భూగర్భ గనులు కార్మిక ఉపాధి కల్పన మరియు ఫ్యాక్టరీ శాఖ మాత్యులుగా నేడు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కమలాకర్ రెడ్డి, నందారెడ్డి, శ్రీనివాస్ గౌడు, తిరుపతిరావు, క్రషర్ ఓనర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ. ఇక ఇట్లా యాడ్స్ ఇచ్చి వాళ్ళని బుట్టలో వేసుకొని వాళ్ళ మీద ఉన్నటువంటి ఏది ఈ పెనాల్టీలు పడకుండా చూసుకుంటారన్నట్టు. ఇది క్రషర్ మాఫియా. ఈ మాఫియా కూడా వాళ్ళదే, మళ్ళా ఈ మాఫియా కూడా వాళ్ళదే. రాడిగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఏమున్నాయో చూద్దాం. తెలంగాణ రైతుకు కేసీఆర్ మరణ శాసనం, మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు. 2015లో కృష్ణా నీటిని రాసిచ్చారు. 811 టీఎంసీలకు 299 టీఎంసీలు చాలన్నారు. 2016లో గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరుందన్నారు. చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టినా వ్యతిరేకించలేదు. జగన్ను ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమను సస్యశ్యామలం అన్నారు. బరాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బరకచర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తినటువంటి వార్తను చూడొచ్చు. ఇక్కడ కృష్ణా గోదావరి జలాలను కేసీఆర్, హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంకో విషయం చెప్పాలి, ఏ క్రషర్ మిషన్ అయినా నివాస ప్రాంతాలకు 800 మీటర్ల దగ్గరలో ఉండకూడదు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు రావాల్సి ఉండగా 299 టీఎంసీలు చాలని 2015లో వాళ్ళిద్దరు రాసిచ్చారన్నారు. గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వెళ్తోందని, ఈ నీటిని రాయలసీమకు మళ్లించుకోవచ్చని 2016లో ఎపెక్స్ కౌన్సిల్లో చెప్పారని, ఈ విషయాన్ని మినిట్స్లో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. 2019లో గోదావరి నీటిని మళ్లించి రాయలసీమను రతనాల సీమగా చేయాలని కేసీఆర్ సూచించారని తెలిపారు. కృష్ణా గోదావరి జలాలపై 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కేంద్రం చోద్యం చూస్తుందని, తెలంగాణ హక్కులను కాలరాయడానికి 8 మంది ఎంపీలను భాజపాకు ఇవ్వలేదని విమర్శించారు. బరాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా గోదావరిలో తెలంగాణ హక్కులను రక్షించుకోవడానికి కేంద్రంపై నిరంతరం ఒత్తిడి తేవాలని, పోరాడాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, శ్రేణులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇక్కడ నదీ జలాల్లో వాటాలపై బరాసా దగా, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో కేంద్రం బనకచర్ల ప్రతిపాదనను వెనక్కి పంపించి మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పంపింది. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక్కడ బనకచర్ల పాపం ఎవరిది ఒకసారి ఈ పోల్ పెట్టుకుందాం, ఈ పోల్లో పాల్గొనండి. రైట్, వివేక్ వెంకటస్వామి గారికి ఇన్ఫర్మేషన్ పంపిస్తా తప్పకుండా. రైట్, బనకచర్ల పాపం ఎవరిది? కాంగ్రెస్ అయితే పైన, బీఆర్ఎస్ అయితే కింద. మీ ఒపీనియన్ చేయండి. ఇక రైల్వే సేవలన్నింటికీ ఒకే యాప్ రైల్ వన్ సూపర్ యాప్ను ఆవిష్కరించిన రైల్వే మంత్రి. ప్రయాణికులకు రైల్వే సేవలన్నింటినీ ఒకే చోట అందించే సూపర్ యాప్ రైల్ వన్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం ఈ యాప్ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ యాప్ అందుబాటులో ఉంది. ఇక ఈ యాప్ ద్వారా ప్రయాణికుల సేవలన్నీ సులభంగా అందుతాయని చెప్పిండు. ఏమేమి సేవలు అందిస్తారో యాప్ ద్వారా అంటే, ఇక మీరు రైలు టికెట్లు కానీ ప్రయాణికులకు ఏమేమి సేవలు ఉన్నాయో అన్ని యాప్లోనే ఉంటాయట.
అందించే సేవలు ఏంటి అంటే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు, రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ టికెట్లు అన్ననే తీసుకోవచ్చు, రైళ్ల సమయాల వివరాలు అన్ననే చూడవచ్చు, పిఎన్ఆర్ విచారణ అందులోనే, ప్రయాణ ప్లానింగు అందులోనే, ఆ తర్వాత రైల్వే హెల్ప్ లైన్ సేవలు అందులోనే, ఆహారం బుకింగ్ చేసుకోవచ్చు, సరుకు రవాణా వివరాలు తెలుసుకోవచ్చు, ట్యాక్సీ బుకింగ్ చేసుకోవచ్చు. వీటితో పాటు మరిన్ని సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. అంటే ఒకే యాప్లోకి రైల్వే సేవలన్నీ తీసుకొచ్చిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మృత్యుదిబ్బ నామరూపాలు కోల్పోయిన సిగాచి పరిశ్రమ, 36కు పెరిగిన మరణాలు, ఆచూకీ లేని 13 మంది కార్మికులు, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమం, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇక DNA పరీక్షలకు బంధువులు రక్త నమూనాలు సేకరిస్తున్నట. గట్టిగా మొన్నటి వరకు అదొక ఔషధ పరిశ్రమ, ఇప్పుడు అది శవాల దిబ్బ. శిథిలాలను తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. కాలిపోయి బొగ్గుగా మారినవి కొన్ని అయితే శిథిలాల మధ్య ఇరుక్కొని మాంసపు ముద్దలుగా మారినవి మరికొన్ని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో 19 మంది కార్మికులు మృతి చెందారని, 5గురి ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. కానీ సహాయక సిబ్బంది మంగళవారం మరో 17 మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 36కు చేరింది. గాయపడిన 34 మంది నగర శివారులోని ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతా ఉన్నారు. అయితే ఇక్కడ 36 అంటారు కానీ ఇప్పటికే అది 50 సంఖ్య. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఆర్థిక సహాయం. సిగాచి పరిశ్రమ బాధితులకు సీఎం భరోసా. మంత్రులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కుప్పగూలిపోయింది. చూడు అంత చెల్లా చెదరైపోయింది బిల్డింగ్ అంటే ఇంకా ఉన్నోడు బత్తడా. సిగాచి పరిశ్రమలో శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బంది వీటి కింద మరికొన్ని మృతదేహాలు ఉన్నట్టుగా అనుమానిస్తా ఉన్నట్టు ఉంటాయి. మరి ఖచ్చితంగా దాని కింద మంత్రులతో కలిసి ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించి ఆ పరిహారాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, అనేకమైనటువంటి పరిశ్రమలు ప్రమాదకరం. గీడ చెర్లపల్లి అయితే ఉంటుంది, చెర్లపల్లి కాడున్నటువంటి గ్యాస్ గోదాన్లు కానీ పెట్రోలియం కంపెనీలు కానీ అది ఎట్లుంటుందంటే చెర్లపల్లి ప్రాంతం ఎట్లుంటుందంటే బాంబు కింద పెట్టి కూర్చున్నట్టుంటుంది జనం. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి గురించి మనం ప్రత్యేక కథనాలని మన శనార్థి తెలంగాణలో చూసుకుందాం. అయితే వీటన్నిటి నుంచి ఒక్కసారి పక్కకు వస్తే, కర్ణాటకలో ఒక ఆమె చనిపోయింది. ఇంట్లో నుంచి తప్పిపోయింది. భర్త కేసు పెట్టిండు. కేసు పెడితే ఒక మహిళ, అంటే ఒక 2 నెలల తర్వాత ఒక మహిళ మృతదేహం దొరికింది. మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితిలో ఆమె మృతదేహం దొరికింది. మృతదేహం దొరికితే పోలీసులు ఏం చేశారంటే ఆ కేసును క్లోజ్ చేయాలి కదా, మరి చంపినోడు ఏమంటే భర్తనే చంపిండని భర్త మీద కేసు పెట్టింది. భర్త మీద కేసు పెడితే ఆ భర్త నేను కాదురా బాబు అని చెప్పినా వినకుండా DNA రిపోర్టు ఏది SLF రిపోర్టు ఇది ఉంటుంది కదా, ల్యాబ్ రిపోర్టు, అవి రాకముందుకే ఇతడే దోషి అని చెప్పి మొత్తానికి జైలుకు పంపారు. జైలుకు పంపితే కోర్టు విచారణ చేసి ఏం చేసింది, పోలీసుల ఒత్తిడో అదో ఇదో చేసి అతనికి జీవిత ఖైదు వేసారు. వేస్తే 2 ఏళ్ళు అయింది. ఆయన అన్ననే ఉన్నాడు జైల్లో. ఉన్న తర్వాత ఒకరోజు ఈ జైల్లో ఉన్న ఆయన దోస్తుకు వాళ్ళ భార్య ఇంకొకరితోని పోయి కనిపించింది ఓ హోటల్లో. వాళ్ళ భార్య కనిపిస్తే ఆ భార్యను చూసిండు. అరే మీ భార్య ఆడనే ఉంది, చచ్చిపోయిందని నీకు శిక్ష వేసిరు కదా అని మళ్ళీ వాడొచ్చి చెప్తే మళ్ళా కేసు ఉల్టా అయిపోయి ఏమైందంటే 2 ఏళ్ళు నన్ను నిర్బంధించారు, ఆమె బతికే ఉంది. 2 ఏళ్ళు నన్ను నిర్బంధించారు, జైల్లో పెట్టిరు కాబట్టి నాకు ₹1 కోట్ల పరిహారం కావాలని సర్కార్ మీద కేసు వేసింది. మరి ఈ ఘటనలో పోలీసు వాళ్ళ అత్యుత్సాహము, ఆమె బతుకున్న మనిషికి బతుకున్న భార్యకు బతుకున్నోనికి జీవిత ఖైదు వేసి జైల్లో పెట్టించిందంటే ఇట్లా ఎన్ని కేసులు ఉండొచ్చు ఈ దేశం మీద. ఆమెను చంపేసిండని వట్టిగా ఆరోపణ కింద. ఈ పోలీసు వాళ్ళ తెలివి గట్లుంది. కొంతమంది ఇట్లా చేస్తుంటారు. 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు. దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం. 99,446 కోట్లతో ELI. కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రైవేట్ రంగంలో పరిశోధనలకు ₹1,00,000 కోట్లతో సంచిత నిధి. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా నూతన జాతీయ క్రీడా విధానం. ప్రపంచ స్థాయి శిక్షణ, క్రీడా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి. సమావేశం వివరాలు వెల్లడిస్తున్న అశ్విని వైష్ణవ్ అంటూ ఒక వార్త. 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసిరట. ఇచ్చిరా తీసిరా ఏం రాయలేగా, ఇచ్చినట్టే రాసిరా. ఇస్తారా? ఓకే. INS తహాల్ అధునాతన యుద్ధ నౌకలు జలాంతర్గామి ప్రవేశంతో భారత నౌకాదళం మరింత పటిష్టమైంది. రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేలా గత 7 నెలల్లో పలు యుద్ధ నౌకలు జల ప్రవేశం చేయగా తాజాగా రష్యా సహకారంతో నిర్మించిన INS తమాల్ను మంగళవారం జాతికి అంకితం చేసిరట.
భూదాన్ భూముల్లో నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి. కోర్టు ధిక్కరణ పిటిషన్లో రంగారెడ్డి కలెక్టర్కు హైకోర్టు ఆదేశం. ప్రతివాదులుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులట. భూదాన భూములలో ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు భూములు కొని ఫామ్ హౌజులు కట్టుకున్నారు. చూసుకో ఈ కథ. దీనికి సహకరించిన ఆయన అమయ్ కుమార్, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్. అమయ్ కుమార్ నాడ తెచ్చిపెట్టిన వాళ్ళు ఎవరంటే కేసీఆర్. ఎస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం నాగారం గ్రామంలో భూదాన భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టరాదన్న ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రతివాదులైన ఐఏఎస్ ఐపీఎస్ వారి బంధువులు ఇతర ప్రైవేట్ వ్యక్తులు చేపట్టిన నిర్మాణాలపై నివేదిక సమర్పించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాగారంలోని సర్వే నెంబర్ 181, 182, 194, 195లలో భూదాన భూముల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఫిబ్రవరి-మార్చి నెలలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో దీనిపై సిబిఐ ఈడీలతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. భూదాన భూముల్లో అంటే భూదాన భూములను, ప్రజల భూములను, గవర్నమెంట్ ఆస్తులను రక్షించాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లే వాటిని మింగిరు. ఎస్. గట్టిగా పట్టాభిరామ్ కన్నుమూత, గుండెపోటుతో ఆసుపత్రిలో తుదిశ్వాస. ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయితగా ప్రఖ్యాతి, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి, కౌన్సిలింగ్తో ఎన్నో కుటుంబాలకు బాసటగా నిలబడ్డాడు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఇంద్రజాలికుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బివి పట్టాభిరామ్ 75తో గుండెపోటుతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం డయాలసిస్ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఒమేగా ఆసుపత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కసారిగా గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే చనిపోయిందట. ఈయన పట్టాభిరాము చాలా ఫేమస్, తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్, అమెరికా, తర్వాత సింగపూరు, ఆస్ట్రేలియా, అరబ్ కంట్రీస్లో అనేకమైనటువంటి ఇంద్రజాల ప్రదర్శనలు చేసి ప్రజలను మేల్కొల్పిండు. ఆ తర్వాత 54 పుస్తకాలు రాసిండు. 54 పుస్తకాలు రాసిండు. వ్యక్తిత్వ వికాసము, చదువు పైన అనేకమైనటువంటి రాసిండు ఈయన. వీళ్ళ అమ్మా నాన్నకు 15 మంది సంతానం. 15 మంది సంతానంలో ఈయనొకడు. ఇక తెలంగాణలో అధికారమే లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతాం. భాజపా కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బాధ్యతల స్వీకరణ, హాజరైన కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు అధికారమే లక్ష్యంగా ఆహర్నిశలు కృషి చేస్తానని భాజపా రాష్ట్ర నూతన సారథి ఎన్ రామచంద్రరావు అన్నారు. విద్యార్థి దశ నుండి అనేక పోరాటాలు చేశానన్నారు. ఇప్పటి వరకు న్యాయవాదులు, విద్యార్థుల కోసం పోరాడానని, ఇక నుంచి తెలంగాణ ప్రజల కోసం పోరాటం సాగిస్తానని చెప్పారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడెంలో ఒక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనట్టుగా ప్రకటించారు. కార్యకర్తలు బహుకరించిన కరవాలంతో రామచంద్రరావు పక్కన బండి సంజయ్, కిషన్ రెడ్డి. కేంద్ర సాయంపై చర్చకు సిద్ధమా? ఈనాడు ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డికి రామచంద్రరావు సవాల్ వేసిండు. చలో వర్క్ స్టార్ట్ చేసిండు అన్నట్టు. అంటే ఇక్కడ వాస్తవానికి వీళ్ళందరికంటే కూడా ఆ కల్వకుర్తి ఆచారికి ఇచ్చినంటే అద్భుతంగా ఉండేది. తల్లోజు ఆచారి ఆయనను అందరూ ఒప్పుకున్నట్టు, ఇక్కడ రాష్ట్ర నేతలు ఒప్పుకోలేదట. 24 డిప్యూటీ ఈఓ ఖాళీలు భర్తీ, 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ ఉంటుందంట. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 24 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు పోస్టులతో పాటు 110 అధ్యాపకులు, 8 పీడీ పోస్టుల ఖాళీల భర్తీకి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ నుంచి టీజీపీఎస్సీకి అందాయి. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ పరిధిలో డిప్యూటీ ఈఓలు, ప్రభుత్వ డైట్ బీఈడి కళాశాలలు, ఇక్కడ అధ్యాపకులు వీళ్ళందరూ కలిసి మొత్తం 134 పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించినట్టు. మరి ఈ 42% రిజర్వేషన్ లేకుండానే భర్తీ చేస్తారా ఇవి? అది అందుకే కదా, అంతే కదా. అదొకటి మెల్లగా సందులో వెళ్ళ నడిపిస్తారు. అట్లా మా చెడ్డ ఒత్తిడట, ఉత్సాహం ఉరకలెత్తే వయసు, కానీ ఎందుకో ఎక్కడలేని చికాకు. ప్రతిక్షణం సంతోషంగా సాగిపోవాల్సిన సమయం, కానీ ఆనందమంతా ఆవిరైన భావన. కొండల్ని పిండి చేసే యవనం, కానీ శరీరాన్ని ఆవహించిన నిస్సత్వ. నేటి యువతలో కనిపిస్తున్న లక్షణాలు ఇవి. వీటికి ఆదిలోని అడ్డుకట్ట వేయకుంటే మెదడుతో పాటు అనేక అవయవాలపై దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ నిపుణులు. మరి ఈ ఒత్తిడిని జయించేది ఎలా అని చెప్పి ప్రత్యేక కథనాన్ని ఈనాడు దినపత్రిక లోపలి పేజీలో ప్రచురించింది. వెలుగు సమస్యలు ఉంటాయి, సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ, పున్నం, తరలి వచ్చిన వేలాది మంది భక్తులు, శివసత్తులు. మన బీసీ మంత్రులు ఏమో తాంబాలాలు, పట్టు చీరలు ఎత్తుకొని గుల్లపొండ తిరుగుతూ ఉంటారు. ఓసీ మంత్రులు కూర్చొని ఈ ప్రాజెక్టుకి 8,000 కోట్లు, ఆ ప్రాజెక్టుకి 8,000 కోట్లు అని వాళ్ళు ఆడుంటారు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ, పొన్నం, తరలి వచ్చిన వేలాది మంది భక్తులు, శివసత్తులు.
బీజేపీని బలోపేతం చేస్తా, పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తా రామచంద్రరావు. పార్టీలో కొత్త పాత పంచాయతీ లేదు, ట్రోల్ చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక. కిషన్ రెడ్డి నుంచి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. ఇక 2 ఏళ్లలో 3.50 లక్షల కోట్ల ఉద్యోగాలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉపాధిని పెంచేలా ఈఎల్ఐ స్కీమ్ను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కోసం 1.07 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ఈపీఎఫ్ఓ పథకాల ద్వారా రాబోయే 2 ఏళ్లలో 3.50 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేసీఆర్ జలద్రోహి, కృష్ణా గోదావరి నీటి హక్కులను ఏపీకి రాసిచ్చిండు సీఎం రేవంత్. ఆయన సంతకమే తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాస్త్రమైంది. నదుల అనుసంధాన ప్రతిపాదన పెట్టిందే కేసీఆర్. ఆయన చేసిన ద్రోహాన్ని ఊరూరా ప్రజలకు చెప్పాలి. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ తర్వాతే వ్యాప్కోస్తో స్టడీ చేయించిన చంద్రబాబు 2016 నుంచి 2019 వరకు ఏనాడు కేసీఆర్ వ్యతిరేకించలే. ఇప్పుడు రివర్స్లో మాపైనే బురద జల్లుతున్నారు. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాన్ని బతికించేందుకు బీజేపీ యత్నం. పోలవరం బరకచెల్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిపారు. నిన్న రాయలసీమను రతనాలసీమగా మారుస్తానంటూ కేసీఆర్ చెప్పిన న్యూస్ క్లిప్పింగ్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపుతున్న దృశ్యం. రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి పోయి గాడ చెప్పొచ్చును, అది అందరికి తెలిసిందే. కేసీఆర్ లాగా మాకు రాగి సంకటి రొయ్యల పులుసు అక్కర్లేదు, కేసీఆర్ లాగా మాకు రాగి సంకటి రొయ్యల పులుసు అక్కర్లేదు. మాకు కావాల్సిన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు. వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడతామా? పైన ఉన్న తెలంగాణ వాడుకున్నాక మిగిలిన నీళ్ళనే వాడుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. అలాంటప్పుడు కృష్ణాలో తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుపడుతున్నారు? 2 రాష్ట్రాల మధ్య వివాదాలను కేంద్రం పరిష్కరించడం లేదు, లిటిగేషన్ పెడుతున్నదని చెప్పి రేవంత్ రెడ్డి. కేసు పంచనామా చేస్తుండగా ఎస్ఐని ఢీకొట్టిన డీసీఎం. హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు చనిపోగా ఆ కేసును పంచనామా నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐని డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ ఎడమకాలు విరిగిపోయిందట పాపం. గట్టిగా యూరియాకు కేంద్రం కోత. రాష్ట్ర కోటాలో 3 నెలల్లో 2.25 లక్షల టన్నుల కట్టు సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్య. జూలై ఆగస్టులో కావాల్సింది 6 లక్షల టన్నులు, అందుబాటులో ఉన్నది 3.17 లక్షల టన్నులే. ఈ నెల కోటా పూర్తిగా రాకుంటే రైతులకు కష్టాలే. స్టాక్ లేక రైతులకు తక్కువ బస్తాలు పంపిణీ. సొసైటీలు రైతు వేదికల ముందు క్యూ లైన్లు కడతా ఉన్నారట. యూరియా కోత పెట్టిందట కేంద్ర ప్రభుత్వం. రైల్వే కొత్త యాప్ రైల్1. ఇక డిజిటల్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఇండియన్ రైల్వే రైల్1 పేరుతో కొత్త యాప్ను తీసుకొచ్చింది. రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్లు, ప్లాట్ఫామ్ టికెట్లు, రైళ్ల ఎంక్వైరీ, తర్వాత పిఎన్ఆర్ స్టేటస్ చెకింగు, జర్నీ ప్లానింగ్ అంట, ట్రైన్లో ఫుడ్ ఆర్డర్స్ వంటి సర్వీసులు కూడా ఈ యాప్ ద్వారా పొందొచ్చు. రైట్గా బీవీ పట్టాభిరామ్ కన్నుము తట్టు ఇప్పటిదాకా మనం చూసుకున్నాం. ఇక వీళ్ళు అత్తకోడళ్ళ కంటే ఎక్కువ అయిపోయారు. సబ్సిడీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తే మస్క్ దుకాణం బంద్. అన్ని మొన్ననే కాంప్రమైజ్ అయినట్టు. మళ్ళీ సబ్సిడీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తే మస్క్ దుకాణం బంద్. అన్నీ సర్దుకొని సౌత్ ఆఫ్రికాకు పోవాల్సి వస్తుందని ట్రంప్. డోజును వదిలితే ఆయనను మింగేసేదని ఫైర్. 1 బిగ్ బిల్లు పాస్ అయిన తెల్లారే కొత్త పార్టీ పెడతానని మస్క్ వెల్లడి. సబ్సిడీలు, కాంట్రాక్టులు కట్ చేసి చూడాలని సవాల్. 1 బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ పంచాయతీ ఎట్లా అసలు ఏంది ఈ బిల్లు అనంటే, ఈ బిల్లుని ఏమంటారంటే 1 బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ ఓబా. ఈ బిల్లు ఏందా? ఈ బిల్లు, ఈ పంచాయతీ ఏంది వీళ్ళిద్దరికి అనంటే, ఈ బిల్లు ద్వారా ఇమ్మిగ్రేషన్ టైట్ అవుతుంది, ధనవంతులకు లాభం జరుగుతుంది, ఓకే, పేదవాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాల్లో కోత పడుతుంది. రక్షణ బడ్జెట్ పెంపు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఈ 1 బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్లో ఉన్నాయి. దీన్ని ట్రంప్ తీసుకొస్తా ఉంటే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఇక్కడ సోషల్ మీడియాని కట్టడి చేయొచ్చు ఈ బిల్లు ద్వారా. ఆ తర్వాత ఇక రకరకాల టెక్కీ కంపెనీలకు కూడా కష్టాలు మొదలైతాయి అనేది ఎలాన్ మస్క్ వాదన. అయితే ఇది జరిగి తీరాల్సిందే అని ట్రంప్ అడ్డుకు, నువ్వు ఇవి చేస్తే నిన్ను పార్టీ పదవులకేం తీసేసి ఇప్పిస్తా అని చెప్పి ఆయన ఎలాన్ మస్క్ పార్టీ పెడతా అంటుండే. ఇంకా ది అమెరికా పార్టీ అని పెడతారట. ఆల్రెడీ పేరు కూడా చెప్పిండు. ఆ పేరు పెడితే అందులో ఇప్పటికే 49% మంది బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేవలం ట్రంప్ దిక్కు బిల్లుకు మద్దతుకు ఉన్నది 24%. 49% మంది మస్క్ దిక్కున్నారు, 24% మంది ఈయన దిక్కున్నారు. ఇక విషయం ఏంటంటే, మరి ట్రంప్ ఈ బిల్లును పాస్ చేయడం వల్ల బిలియనీర్లకు లాభం జరుగుతుంది, పెద్దోళ్లకు, బుడ్డబుడ్డోళ్ళకు కాదు, పెద్దోళ్ళకు లాభం జరుగుతుంది.
ఇక ఇట్లా ఇతర దేశాలపైన ఒత్తిడి, తర్వాత ఏది అమెరికా $33 ట్రిలియన్ అప్పు ఉంది. ఆ అప్పు, ఆ వ్యవహారం అంతా చక్కదిద్దాలంటే దీంతో కాదు, మరింత అప్పుల్లో కూరుకుపోతుంది దేశం అనేది మస్క్ ఆరోపణ. ఇక ఈ పంచాయతీ ఇద్దరు మధ్య ముదిరింది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ ట్రంప్ ప్లేస్లో మోడీని పెట్టు, ఈయన ప్లేస్లో అదానీని పెట్టు. వీళ్ళిద్దరు ఎంత కలిసిమెలిసి ఉంటారు? మీకు బుద్ధి లేదు. మా తాన అదానీ, అంబానీ, ఆ తర్వాత మోడీ ఎట్లా కలిసి ఉంటారు? ఎంత అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళింట దావత్ అయితే వీళ్ళు పోతారు, వీళ్ళింట దావత్ అయితే వాళ్ళు పోతారు. అదానికి సరిదైతే నరేంద్ర మోడీ గారు దుమ్ముతుంటారు, ఈయనకు జ్వరం వస్తే అంబానీ గారు గోలేసుకుంటారు. ఎంత అన్యోన్యంగా ఉంటారు. ఓ పని చేసుకొని కలిసి నడుచుకొని చేసుకొని పోవాలి. ఏం కోట్లాట ఇది, ఏం కథ? ఇట్లా చేసుకుంటా పోయి సంపద అంతా ఇట్లా కడుపు కిందకి దేవుకుంటా పోతే ఎవరిని కనిపించదు. కానీ మా నరేంద్ర మోడీ గారు ఎంత మంచిగా చేస్తాడు చెప్పురి, ఎంత మంచిగా చేస్తాడు. మా విజయ్ మాల్యా గారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రికి ఫోన్ చేసి మరి నేను లండన్ వారిపోతున్నట్టే పో మరి జాగ్రత్త అని చెప్పిండట. ఆయనే చెప్పిండాలి. ఎంత మంచిగా ఉండాలి కోఆర్డినేషన్ వ్యాపారవేత్తల మధ్య, ప్రభుత్వాల మధ్య. మీరు ఎందుకు ఇట్లా కీసులాడుకుంటున్నారు? అంటే అమెరికాలో ఏ ప్రభుత్వం రావాలనేది ప్రజలు కాదు, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ టెస్లా ఇవి డిసైడ్ చేస్తాయి. అక్కడ ఈ కంపెనీలు డిసైడ్ చేస్తే ఎవరు రావాలనేది. నీ రాయితీలు కట్ చేస్తా అంటే నువ్వు కట్ చేసి చూడు బిడ్డ, నీ సంగతి చెప్తానంటుడు. మన తాననే దమ్ముందా? అక్కడికి దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. మన దేశంలో జరుగుతున్నది అక్కడ జరుగుతున్నది అని కంపేర్ చేసి చూసుకొని ఎంత తేడా కనిపిస్తుందో. ఇక్కడ ఈయన ట్రంప్ వీళ్ళు ఇద్దరు కలిసే మళ్ళా ట్రంప్ గెలవడానికి కారణం ఎలాన్ మాస్కే. ఎలాన్ మాస్క్ గెలిచిన తర్వాత ఈయన తప్పు చేస్తా ఉంటే మళ్ళీ దంతా ఉన్నాడు చూడు. ట్రంప్ తప్పు చేసినప్పుడల్లా నీ జాగ్రత్త, నీకు గెలిపించిందని ఎందుకు అనుకుంటున్నావా, పేదోళ్ళకి మంచి జరగాలని ఈయన. ఇక రకరకాల పంచాయతీ జరుగుతూ ఉంది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సెనెట్ ఆమోదం లభించింది. ఇక మరి అది ఏమవుతుంది, ఏం కథ, మరి కొత్త పార్టీ పెడతాడా, ట్రంప్ ఉంటాడా పోతాడా చూడాలి. ఇది పంచాయతీ. అన్నీ సర్దుకొని సౌత్ ఆఫ్రికాకు ఈయన సొంత దేశం సౌత్ ఆఫ్రికా. మళ్ళీ నువ్వు సౌత్ ఆఫ్రికాకు పోవాల్సి వస్తుంది అన్నీ చదువుకోనని చెప్పి, అంటే డోజును వదిలితే ఆయనను మింగేసేదని ఫైరు. వన్ బిగ్ బిల్ పాస్ అయిన తెల్లారే కొత్త పార్టీ పెడతానని మస్కు బెదిరించిండు, కొత్త పార్టీ పెడతా అని. సబ్సిడీలు, కాంట్రాక్టులు కట్ చేసి చూడాలని సవాల్ ఇసిరే నువ్వు ట్రంప్కు. ఇక్కడ సవాల్ ఇసిరేంత సీనే లేదు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి సాయం. తీవ్రంగా గాయపడిన వాళ్లకు 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు 5 లక్షలు. పాశమైలారం ఘటనలో బాధిత ఫ్యామిలీలకు పరిహారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ప్రమాదానికి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ బాధ్యత, యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పిస్తాం. విచారణకు కమిటీ, బాధ్యులపై కఠిన చర్యలు. చనిపోయిన కార్మికుల పిల్లలకు గురుకులాల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామని వెల్లడి. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ. 36కు చేరిన మృతులు, సిగాచి ఫ్యాక్టరీలో కొనసాగుతున్న సహాయక చర్యలు, పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు గుర్తించేందుకు DNA టెస్టులు, శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గాడ ఎవరో మెడికల్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళని ఈ ₹1 కోటి మరి వాళ్ళతో ఇప్పిస్తున్నారు, వాళ్ళు ఇయ్యన్నా మరి ఎట్లా? అది ఇక అన్ని ఫ్యాక్టరీలో తనిఖీలు. రాష్ట్ర సర్కార్ నిర్ణయం 2 నెలలకోసారి చేసేలా యాక్షన్ ప్లాన్. జాగ్రత్తలు, నిబంధనలపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలు, ముఖ్యంగా ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో ఇండస్ట్రియల్ సేఫ్టీపై రాష్ట్ర సర్కార్ సీరియస్గా దృష్టి సారించింది. పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతుండడంతో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇకపై అన్ని పరిశ్రమలు, ఫ్యాక్టరీలో తప్పనిసరిగా సాంకేతిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక కవ్వాల్కు మహారాష్ట్ర పులులు తాడోబా నుంచి తరలించేలా ప్రతిపాదన. 2 ఆడ ఒక మగ పులి కావాలని మహారాష్ట్రను కోరిన తెలంగాణ. అటవీ శాఖ ప్రతిపాదనకు పొరుగు రాష్ట్రం అంగీకారం. త్వరలో కవ్వాల్ను NTCA బృందం అక్కడికి పోబోతా ఉందట. కవ్వాల్కు మహారాష్ట్ర పులులు వస్తూ ఉన్నాయట. తొందరగా రండి బాయ్ సార్, తొందరగా రండి. చలో ఓకే, మైక్ పెట్టి అటుకో చెప్పు, మీ బాధ చెప్పండి బాయ్ సార్. ఆరోగ్య మిత్ర ప్రభుత్వం అంగీకరించిన క్యాడర్ మార్పు, రెమ్యునరేషన్ పెంపుదల అమలు పరచుట గురించి సమ్మె నోటీసు గతంలో ఇచ్చిరు. ప్రభుత్వం చర్చలకు వచ్చింది, సమ్మె విరమించిరు. తర్వాత హెల్త్ మినిస్టర్ ప్రకటన చేసి హామీలు ఇచ్చిండు, హామీలు అమలు కాలేదనేది వీళ్ళ బాధ. చెప్పు, అంతే కదా? అంతే, చెప్పు. లాస్ట్ ఇదంతా చెప్తావు ఇప్పుడు? ఏం లేదు. అంటే మేము
9 నెలలు అయిందన్న సమ్మె చేసి. సమ్మె నోటీస్ ఇచ్చి కూడా అంటే సమ్మె నోటీస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేమంతా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా మేము 850 మంది ఉన్నాం. మా సంఖ్యను తగ్గించారు రాను రాను. అయితే మాకు వచ్చే జీతం లేబర్ జీతం ఇస్తున్నారు. మా వర్క్ అంతా ఆన్లైన్ వర్క్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ మీద చేస్తాం. అయితే మేము మా వర్క్ ఏం జాబ్ చేస్తున్నాం, జాబ్ ప్రకారం డేటా ఎంట్రీ ఆఫీసర్ క్యాడర్ ఇవ్వమని చెప్పాము. డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ ఇవ్వండి అని మంత్రి గారికి సమ్మె నోటీస్ ఇచ్చాము. మంత్రికి ఇచ్చాము, సీఎం గారికి ఇచ్చాము, సిఇఓ గారికి ఇచ్చాము, హెల్త్ సెక్రటరీ గారికి ఇచ్చాము. 3 రోజులు సమ్మె చేసాము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం. ఆ సమ్మె తర్వాత మంత్రి గారు పిలిచి చర్చలు జరిపారు. ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంత పెంచుతాము, మీరు సమ్మె విరమించండి అని చెప్పారు. సరే మేము సమ్మె విరమించినాం. 3,900 రూపాయలు ఎక్సైజ్ చేస్తామని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేశారు. సమ్మె మంత్రి పేషి నుంచి ప్రకటన కూడా చేశారు. తర్వాత మా విధులకు యాజ్ ఇట్ ఈస్గా హాజరైనాం. ఆ ప్రకటన ఇచ్చి కూడా 9 నెలలు అయింది. ఇప్పటికీ ఫైల్ ఫైనాన్స్ పోయి 2 సార్లు రిటర్న్ వచ్చింది. ఇప్పటికీ మొదటిసారి 4 రిమార్క్స్ తోటి రాశారు. మాది 1,100 కోట్ల బడ్జెట్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో. అందులో కేవలం మా జీతం పెంచితే కూడా నా 800 మందికి 4,000 పెంచిన 32 లక్షలు నెలకు. అంటే సంవత్సరానికి వచ్చేసి కనీసము 3 కోట్ల రూపాయలు కూడా కాదు. అంటే 1,100 కోట్లలో మాకు మేము ఆరోగ్యశ్రీని మా భుజాలపై వేసుకొని నడుపుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం. అట్లాంటి ఆరోగ్యశ్రీలో 1,100 కోట్ల బడ్జెట్లో గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు దీనికి సంబంధం లేదు, స్పెషల్ బడ్జెట్ ఉంటుంది ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు. అంటే 3 కోట్లు మా ఉద్యోగుల కోసం ఖర్చు పెట్టకపోతే ఇంకా లాభం ఏందన్న. రెండోది 2007 నుంచి ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న అందరం కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్క ఆపరేషన్, ఏ యాక్సిడెంట్ అయినా ఏదైనా మొదటగా రిజిస్ట్రేషన్ చేసేది మేమే. మళ్ళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పేషెంట్ను పంపించేది కూడా మీరే. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఆపరేషన్లు అయినాయి. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కూడా మా కష్టం మీద ఎన్నో అవార్డులు వచ్చినాయి. కానీ ఇప్పటికీ మా రాష్ట్రం అంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇస్తున్నాం మేము. మా కుటుంబాలు మేము మాత్రం అనారోగ్యాల పాలవుతున్నాం. చాలామంది ఏజ్ కూడా అయిపోతుంది. మీ డిమాండ్స్ చెప్పండి. మా డిమాండ్స్ మెయిన్గా జీవో నెంబర్ 60 ప్రకారము డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ను తక్షణమే కల్పించాలి. 20 మేమేదో లక్షల జీతాలు డిమాండ్ చేస్తలేము, రెగ్యులరైజేషన్ కూడా అడుగుతలేము. 18 సంవత్సరాలు పనిచేసినాం ఇప్పటికీ, అంటే 18 ఇయర్స్ సర్వీసు. అక్కడ అందులో ఉన్న కొంతమంది వేరే దగ్గర ఎగ్జామ్స్ రాస్తే కూడా వెయిటేజ్ లేదు ప్రభుత్వ పరంగా. అంటే ఇయర్లీ వే చేసుకున్న 18,000 ఉండాలి మా జీతం. జీవో నెంబర్ 60 ప్రకారం తక్షణమే మాకు 26,000 జీతం కల్పించండి. 26,000 కల్పించండి అని అడిగితే కూడా 19,500 20,000 కూడా మేము ఒప్పుకున్నాం. హైదరాబాద్లో మిత్రాలు ఉంటారు అన్న, హైదరాబాద్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటారు. వాళ్ళ రెంట్ ఏంది 13,500 మా చేతికి వస్తుంది. 13,500లో వాళ్ళ రెంట్ ఎంత, రెంట్ పోను, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పాల ఖర్చు, కిరాణా ఖర్చులు పోను, వాళ్ళకు మిగిలేదేదిగా. ఇప్పుడు 13,600 ఇది ఒక డిమాండ్. ఇంకా రెండోది ఏంటంటే ఇప్పుడు విధి నిర్వహణలో చనిపోతున్నారు మిత్రాలు చాలామంది. ట్రావెలింగ్లో చనిపోయినప్పుడు కనీసము వాళ్ళకు మాకు ఎక్స్గ్రేషియా కల్పించండి. ఎంత ఇస్తారు గవర్నమెంట్ నుంచి? కనీసం మేము 18 స్పష్టత కావాలి. ఎక్స్గ్రేషియా ఒక 10 లక్షలు కల్పించాలి. ఇంకొకటి మెయిన్గా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మాకు హెల్త్ కార్డ్స్ లేవు, హెల్త్ కార్డ్స్ కల్పించాలి. అదొకటి మేజర్ ఏంటంటే షఫ్లింగ్ చేస్తారు 6 నెలలకు ఒకసారి. అంటే మా ఉద్యోగులను 6 నెలలకు ఒకసారి షఫ్లింగ్ చేస్తారు. ఇక్కడి నుంచి అక్కడ 60 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు. అంటే రాష్ట్రంలో, అంటే మేమనే కాదు, రాష్ట్రంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా కేవలం 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు డిస్టెన్స్లో పని చేయాలని రూల్ ఉంది. దాన్ని అధిగమించి 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల ఆరోగ్య మిత్రాల డిస్టెన్స్లో వేస్తే మన ట్రాన్స్పోర్ట్కే 5,000 పోతుంది. కానీ అది ఇబ్బంది. ఇంకోటి అన్నిటికీ మించి లైవ్ లొకేషన్స్, మీరు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారని లైవ్ లొకేషన్ ఫోటో టైమింగ్స్ పెట్టాలి. మహిళలు ఎక్కువ ఉన్నారు మా వాళ్ళ దాంట్లో, హరాస్మెంట్ చేస్తున్నారు పై అధికారులు. ఇప్పుడు ఆరోగ్య మిత్రాన్ని షఫ్లింగ్ చేస్తున్నారు. మా పైన ఉన్న అధికారులు కూడా ఒక్కొక్క దగ్గర 15 ఏళ్ల సంది పని చేస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు షఫ్లింగ్ చేస్తలేరు? వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా రూలు. అది మేజర్. ఇవి ప్రధాన ఈ అంశం పైన వినతి పత్రం ఇవ్వడానికి వీళ్ళు తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఈ అంశం పైన నేను మంత్రి గారి దృష్టికి తీసుకొని పోతా. థ్యాంక్ యూ. రైట్ మైక్ థ్యాంక్ యూ. మీరు కూర్చో. రైట్, ఇక అది వాళ్ళ బాధ. ఇక తీన్మార్ చూసుకుంటే నాడు మస్క్ టెస్లా ఇచ్చిండు, ఆ తర్వాత తన్నిండని చెప్పి ఒక తీన్మార్ చూస్తా ఉన్నాం. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ట్రోల్స్ కాదు, దమ్ముంటే నేరుగా రండి.
మీరు అనుకుంటున్నట్టు సౌమ్యుని కాదు, విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకు వెళ్ళొచ్చా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సవాల్. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పిలుపు. కాంగ్రెస్ నేతలకు బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదని చెప్పి కిషన్ రెడ్డి. రామచంద్రరావు మిసైల్, ఆయన చరిత్ర వింటే కన్నీళ్ళు వస్తాయి. బండి సంజయ్, అందరి ఆమోదంతో రామచంద్రరావు ఎన్నిక అని చెప్పి ఎంపీ ఈటల రాజేందర్. బీజేపీ సభకు ఎంపీ అరవింద్ డుమ్మా ఈ అధ్యక్ష పదవి దక్కలేదన్నది అసంతృప్తితోనే అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే వ్యక్తిగత కారణాలతో రాలేదని చెప్పేసి అరవింద్ అంటున్నారు. 50 కోట్ల చక్కెర నీటిపాలు. హర్యానాలో భారీ వర్షాలు, షుగర్ మిల్లులోకి వరద నీరు, కొట్టుకుపోయిన పంచదార నిల్వలట. అయ్యో. గోదావరి బనకచెర్ల రాచపుండు రాజేసింది కేసీఆర్. చచ్చిన పాము లాంటి బీఆర్ఎస్ను లేపేందుకే ఈ వివాదం. అబద్ధాలనే నమ్ముకున్న కేసీఆర్ కుటుంబం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టింది వారే. జల వివాదాలపై కేంద్రం పెద్దన్నలా ఉండాలి. రాష్ట్రాల మధ్య వివాదాలు తేల్చకుండా జుట్లు పట్టుకొని ఆడించాలనుకుంటోంది. కిషన్ రెడ్డి తీరు అనుమానం కలిగిస్తుంది. ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర, దుష్ప్రచారాన్ని గ్రామాన వివరించాలి. రాష్ట్ర హక్కులను కాపాడమే లక్ష్యం కావాలి. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం పిలుపు. బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో చర్చిద్దాం. రావాలని బీఆర్ఎస్కు రేవంత్ సవాల్. బనకచెర్ల అడ్డుకుంది మేమే అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక ఇదిట్లుంటే మాంసపు ముద్దలు, బూడిద కుప్పలు. 46కు చేరిన మృతుల సంఖ్య 9 మంది గల్లంతు. ఆసుపత్రిలో 30 మందికి చికిత్స, వారిలో 10 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. సిగాచి శిథిలాల నుంచి మరో 16 మృతదేహాలు వెలికితీత, వాటిలో 13 గుర్తింపు, కుటుంబ సభ్యులకు అప్పగింత. పేలుడు తీవ్రతకు మాంసపు ముద్దలు, బూడిద కుప్పలుగా మృతదేహాలు. DNA పరీక్షకు ఎముకలు, దంతాల సేకరణ. సాగుతున్న గాలింపు, మృతుల సంఖ్య పెరిగే ముప్పు. పరిశ్రమ ఎండి చిదంబరనాథ్ ఎక్కడ? 2 రోజులుగా ఆయన పరిశ్రమ వైపుగా రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ప్రేమించుకొని అక్కడే కన్ను మూసి. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో యువజంట మృత్యువాత. పెళ్లి చేసుకున్నారు, 2 నెలలు అయింది. డిన్నర్ ఏది ఫంక్షన్ పెడదామని, ఇంకా వచ్చే నెల ఫంక్షన్ పెడదాం అనుకుంటారట. ఆన్నే పనిచేసి ప్రేమించుకొని అనలే చచ్చిపోయారు. పాపం, అసలు దారుణం. మృతుల కుటుంబాల కోటి పరిహారం, తీవ్ర గాయాలైతే 10 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షలు. యాజమాన్యం చెల్లించేలా సీఎం సమక్షంలో ఒప్పందం. పరిశ్రమ ప్రాంగణంలోనే రేవంత్ రెడ్డి పరిశీలన. సెటిల్మెంట్ అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ట్రెండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఉధృతంగా మారి పతాక స్థాయికి. కోర్టు ఉత్తర్వులు సైతం లెక్క చేయట్లేదని పోలీసులపై పిటిషన్లు వస్తున్నాయి. కేసు సెటిల్ చేసి సివిల్ కేసు సెటిల్ చేసుకోవాలని పౌరుడిని స్టేషన్లో నిర్బంధించడం ఏంటి? నాగోల్ పోలీసుల తీర్పై హైకోర్టు ఆగ్రహం. SOP రూపొందించాలని డీజీపీకి ఆదేశమట. ఈ పోలీస్ స్టేషన్లలో సివిల్ తగాదాలు, సివిల్ ఇష్యూస్లోకి పోలీసులు తలదూర్చడము ఇది తప్పు. ఆస్తి వివాదాలు ఈ భూమి పంచాయతీలలోకి తలదూర్చొద్దని కోర్టులు పదే చెప్తా ఉన్నా. నువ్వు సెటిల్ చేసుకో ఆయనతోటి, నువ్వు కూర్చొని ఆయనకి ఇచ్చే ఇవి మన పనుల. అందుకోసమే ఈ కోర్టు కూడా చెప్పాలి. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతోటి ఎమ్మెల్యేలు పోస్టింగ్ ఉత్తగానే ఇస్తారు అనుకుంటున్నావా? SIలకు CIలకు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు తీసుకొని పోస్టింగ్. మరి ఆయన ఎట్లా సంపాదించాలి? మరి ఇదే పనిగా పెట్టుబడి పెట్టినప్పుడు సంపాదించాలిగా. మస్కును అమెరికా నుంచి పంపించేస్తాం. ప్రభుత్వ సబ్సిడీ లేకుంటే మస్క్ తన దుకాణం మూసుకోవాల్సిందే, తిరిగి దక్షిణాఫ్రికాకు పోవాల్సిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు. సూటిగా చెప్తున్నా సబ్సిడీలు వెంటనే తొలగించండి అంటూ మస్క్ ప్రతి సవాల్. రిపబ్లికన్ పార్టీని పందుల పార్టీ అంటూ మండిపాటు, కొత్త పార్టీ పెడతానని వెల్లడి. 7 దోషాల మన్నెత్తి పోసుకుంటే. జూన్ నెలలో లోటు వర్షపాతమే గడువుకు ముందే వచ్చిన తర్వాత ఉసూరు అనిపించిన రుతుపవనాలు. క్రషర్ మిషన్లు, గుట్టలు సాఫ్ చేయరి, వర్షాలు బాగా పడతాయి. 297 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు. 20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం. ఇక రైతుల ఆశలన్నీ జూలై పైనే. నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక బీబీ పట్టాభిరామ్ కన్నుమూత, గుండెపోటుతో మృతి. వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నటిస్టు, కౌన్సిలర్గా అంతర్జాతీయ గుర్తింపు. 57కు పైగా వ్యక్తిత్వ వికాస రచనలు. హిప్నటిజంపై తొలిసారిగా PhD. సీఎంలు రేవంత్, చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గురుకులాల డైట్ ఛార్జీలకు 170 కోట్ల రూపాయలు. ఏప్రిల్ దాకా బకాయిల నిధులు విడుదల. ఇక నెలాఖరుకు విద్యార్థులకు యూనిఫామ్లు. ఇకపై ఏ నెల కానెలనే బిల్లులు చెల్లింపు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఎన్ని రోజులైంది, ఇంకా ఎప్పుడు యూనిఫామ్లు? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రైలు సేవలన్నీ ఒకే చోట. సరికొత్తగా రైట్ వన్ యాప్, రిజర్వేషన్, ప్లాట్ఫామ్ టికెట్ సహా అన్ని సేవలు అందుబాటులోకి. ఇక ఉపాధికి 1,00,000 కోట్ల ఊతం. 2 నెలల్లో 3.5 కోట్ల ఉద్యోగాలే లక్ష్యం. ELI పథకానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా. మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి గరిష్టంగా 15,000 దాకా ప్రోత్సాహకం అందజేత. నూతన జాతీయ క్రీడా విధానం, ఖేలో భారత్ నీతి. టార్గెట్ 2047. ఇక ప్రాణాలు తీస్తున్న ఒంటరితనం, కుంగుబాటుకు, ఆత్మహత్యకు ఆలోచనలకు కారణమవుతున్న ఏకాకి జీవనం. ఏటా ప్రపంచవ్యాప్తంగా 8.71 లక్షల మరణాలు. WHO నివేదిక. దీని మీద ఒక స్పెషల్ స్టోరీ చేయండి. ఇక హసన్లో అడలెత్తిస్తున్న గుండెపోటు మరణాలు. 40 రోజుల్లో 24 మంది మృతి. తీవ్ర ఆందోళనలో కర్ణాటకలోని హసన్ జిల్లా ప్రజలు. విచారణకు ఆదేశించిన సీఎం అట. హసన్ జిల్లాలో 40 రోజులలో 24 మంది గుండెపోటుతో చనిపోయారట. ఏమైందో ఆ జిల్లాకు? ఉద్దానం లెక్క ఉంది అది. అంతే.
ఉద్దానంలో కిడ్నీ బాధితులు లెక్క. గట్టిగా శనార్థి తెలంగాణ పత్రిక చూద్దాం. పాశమైలారంలో పేలింది చిన్న బాంబే. మరి హైదరాబాద్ చుట్టుముట్టున్న పారిశ్రామిక వాడల సంగతి ఏంది? ఒకప్పుడు నగర శివారులోనే పరిశ్రమలు, ఇప్పుడు నగరంలో కలిసిపోయిన పారిశ్రామిక వాడలు. ప్రమాదపు టంచున కాటేదాన్, చెర్లపల్లి, జీడిమెట్ల, ఉప్పల్, నాచారం పారిశ్రామిక వాడలు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున విస్తరించిన రసాయన, ఫార్మా, ఇతరత్ర కంపెనీలు. గతంలో అనేక సార్లు సంభవించిన ప్రమాదాలు అయినా అప్రమత్తంగా లేని రాష్ట్ర ప్రభుత్వం. సర్కార్కు గుణపాఠం నేర్పిన పాశమైలారం ఇప్పటికైనా సర్కార్ అలర్ట్ కాకుంటే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు ఖాయం. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు రాష్ట్ర సర్కార్కు అనేక సవాళ్లు విసురుతోంది. మరెన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది. సిగాచి బ్లాస్ట్ హైదరాబాద్ పారిశ్రామిక వాడల భద్రతను ప్రశ్నిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకే ఇండస్ట్రీస్, పారిశ్రామిక వాడలు పరిమితమయ్యేవి. కానీ కాలక్రమేణా నగరం భారీగా విస్తరించడం, సదరు పారిశ్రామిక వాడలు భాగ్యనగరంలో అంతర్భాగం అయిపోవడం పెను సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి. ఈ కాటేదాన్, చెర్లపల్లి, జీడిమెట్ల, ఉప్పల్, నాచారం వంటి ప్రాంతాలు గతంలో హైదరాబాద్కు నలు అంచులకు ఉండేవి. అప్పట్లో ఇక్కడ ఏ ప్రమాదాలు జరిగినా జనావాసాలకు మాత్రం పెద్దగా ప్రమాదం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ప్రాంతాలు చాన్నాళ్ల క్రితమే నగరంలో భాగమైపోయాయి. కాటేదాన్, చర్లపల్లి, జీడిమెట్ల, నాచారం, ఉప్పల్ వంటి పారిశ్రామిక వాడల్లో ప్రస్తుతం పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ ఏరియాల్లో కొన్ని వందల సంఖ్యలో కెమికల్, ఫార్మా, తర్వాత ప్లాస్టిక్, బొగ్గు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ కంపెనీలు, ఫ్యాక్టరీల్లో కొన్ని వందల మంది ప్రతినిత్యం షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీలు అధిక సంఖ్యలో ఫార్మా, రసాయనాలకు సంబంధించిన ఫ్యాక్టరీలే కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలో మెజార్టీ ప్లాంట్స్ చాన్నాళ్ల క్రితమే స్థాపించబడి ప్రస్తుతం కొన్ని వందల మంది కార్మికులతో రన్ చేయబడుతున్నాయి. అయితే అప్పట్లో స్థాపించబడిన చాలా ఫ్యాక్టరీలో సదరు కంపెనీలు కనీస ప్రమాణాలను పాటించిన దాఖలాలు లేవు. చాలా ఫ్యాక్టరీలు అగ్నిమాపక నియమ నిబంధనలను గాలికి వదిలేశాయని చెప్పి ఇప్పుడు ఒక పాశమైలారం జరిగింది. ఓకే, మరి ఇంకా ఇటువంటి పాశమైలారాలు అనేకం ఈ హైదరాబాద్ గర్భంలో ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంది? ప్రమాదం జరిగినప్పుడేనా, జరగక ముందుకు పరిస్థితి ఏంది? ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు, లేకపోతే చాలా డేంజర్ ఉంటుంది. మృతులకు రూపాయలు కోటి, క్షతగాత్రులకు 10 లక్షలు. సిగాచి ఘటనపై సీఎం రేవంత్ ఎక్స్గ్రేషియా ప్రకటన, సమగ్ర నివేదిక ఇవ్వాలనే ఆదేశం. సీఎం ప్రకటనపై కాంగ్రెస్ నేత నీలం మధు హర్షం వ్యక్తం చేసినట్టు. బనకచెర్ల పాపం కేసీఆర్దే. ఆయన సంతకమే రాష్ట్రానికి మరణ శాసనమైంది. అప్పుడు సంతకం పెట్టి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు. కేసీఆర్ సంతకం చేసినప్పుడు హరీష్ నీళ్ల మంత్రి, కల్వకుర్తి, పాలమూరు, తర్వాత ఎస్ఎల్బీసీ, భీమా, నెట్టెంపాడును అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. కేసీఆర్ కాందాన్ ధనదాహానికి ప్రాణహిత చేవేల ప్రాజెక్టు బలైపోయింది. గోదావరి బెసిన్లోని తెలంగాణ ప్రాజెక్టు పూర్తి కావాలి, అప్పుడే తెలంగాణ ఆంధ్ర వాటాపై స్పష్టత వస్తుంది. ఈ సోయి అప్పటి కేసీఆర్ సర్కార్కు లేకుండా పోయింది. కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కేసీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది. గోదావరి నదిలో తెలంగాణ వాటాను వదులుకోమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ తోవలో బీజేపీ అధ్యక్ష ఎన్నికల్లో బయటపడ్డ గ్రూపులు. నిన్న రాజాసింగ్ తిరుగుబాటు, నేడు సీనియర్ నేత వెంకయ్య నాయుడుపై రాకేష్ రెడ్డి కామెంట్స్. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలను సెట్ చేయలేకపోతున్న హైకమాండ్. ఇక అందుకే మధ్య మార్గంగా రామచంద్రరావుని అధ్యక్షుడిగా ఎంపిక. పార్లమెంట్ ఎన్నికల్లో 60% అభ్యర్థులు బయట నుంచి వచ్చిన వారే. వలసలతో పలసబడుతున్న బీజేపీ సిద్ధాంతం అంటూ బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్ లెక్కనే ఉంది. నేను సైలెంట్ కాదు, వైలెంట్. ట్రోల్ చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. దమ్ము లేని వాళ్ళు ఫేక్ ట్రోల్ చేస్తారు. ఎన్ని కుట్రలు చేసినా పేదల పక్షానే పోరాడతాం. రాష్ట్ర ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం. టీబీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు ఎన్నికను అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి శోభాకరం రంద్లాజే. జీఎస్టీపై ట్విట్టర్ వార్. జీఎస్టీ మైలురాయి లాంటి సంస్కరణ భారత ఆర్థిక ముఖ చిత్రానికి కొత్త రూపు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్. పేదలను శిక్షించడానికే జీఎస్టీ అని చెప్పి రాహుల్ గాంధీ కౌంటర్. ఇక గ్రూప్ రాజకీయాలు సరికాదు, వాటిని పక్కన పెట్టేయండి. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయండి. అలాంటి వారికి మంచి గుర్తింపు ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ విధానాలను ఎండగట్టండి. ఖర్గే ప్రోగ్రాంను విజయవంతం చేద్దాం. కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర మంత్రి సీతక్క పిలుపు. గట్టిగా వ్యక్తిత్వ వికాస నిపుణులు పట్టాభి కన్నుమూత. గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన పట్టాభిరామ్ మానసిక వైద్యుడు, ఇంద్రజాలికుడిగా మంచి గుర్తింపు. పట్టాభి మృతి పట్ల పలువురి సంతాపం వ్యక్తం చేస్తే ఇక హిమాచల్లో వరదల బీభత్సం. పాఠశాలలు, కళాశాలల మూసివేత. 10 జిల్లాలో రెడ్ అలర్ట్. వరదలతో విరిగిపడుతున్న కొండ చర్యలట. హిమాచల్ ప్రదేశ్లో వరదలు మంగళవారం బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా అక్కడ మొత్తం కొండలు, గుట్టలు ఇవన్నీ, అక్కడ క్రషర్ మిషన్ లేవు కాబట్టి ఇట్లా ఒక్కసారిగా వరదల తీవ్రత పెరిగింది. బియాస్ సహా పలు నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదల తీవ్రత అధికంగా ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 10 జిల్లాల్లో రెడ్ అలర్ట్ను ప్రకటించింది. భారీ వర్షాలు, ఫ్లడ్ ఫ్లో వల్ల ఒకరు మృతి చెందగా 12 మంది గల్లంతయ్యారు. వరదల తీవ్రత కారణంగా హిమాచల్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. ఇక మస్క్ వర్సెస్ ట్రంప్. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై విభేదాలు తీవ్రం. బిల్లు ఆమోదిస్తే
ది అమెరికా పార్టీ ఏర్పడుతుందన్న మస్క్, చట్టసభ సభ్యులను పదవీ చిత్రం చేస్తానని బెదిరింపులు, మస్క్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్, మానవ చరిత్రలోనే ఎక్కువ రాయితీలు తీసుకుంటుండు, ఆ సబ్సిడీలే లేకపోతే దుకాణాన్ని మూసుకోవాల్సిందే, దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సిందేనని హెచ్చరిక, రాకెట్ ఉపగ్రహ ప్రయోగాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఉండవని వ్యాఖ్యలు చేసినట్ట ట్రంప్. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక రెండో సవాల్కు సిద్ధం. బర్మింగ్హామ్లో నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ఉందంట. ఇక జిఎస్టీ వసూళ్లు బల. ఇక జూన్లో 1.84 లక్షల కోట్ల రూపాయలంట, ఒక 6.2%. మస్క్ ట్రంప్ వార్నింగ్. ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య మళ్ళీ వివాదం రాజుకుంది. ఎవరికి దక్కని విధంగా మస్క్ సబ్సిడీలు పొందారని ట్రంప్ అన్నారు. పక్షులకు భూతాపన సెగలు, ఎలాంటి బాధరబంది లేకుండా స్వేచ్ఛగా వివరించే పక్షి జాతులకు మానవ తప్పిదాలు శాపంగా మారుతూ ఉన్నాయి. ఇక సుప్రీంలో ఎస్సీ ఎస్టీలకు కోట. సుప్రీంకోర్టులో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జూన్ 24న సర్క్యులర్ జారీ చేసిండ్రు. ఇక థాయిలాండ్ ప్రధాని సస్పెన్షన్. కాంబోడియాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో థాయిలాండ్ ప్రధానమంత్రి శినవ్రత్రాను ఆ దేశ న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ప్రధానమంత్రిని న్యాయస్థానం సస్పెండ్ చేసింది థాయిలాండ్లో. ఏంటంటే కంబోడియాలో ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడుకుంటే అంకుల్ అన్నది గంతే. అంకుల్ అంటావా నువ్వు మనకు వడని దేశం అని సస్పెండ్ చేసి అంకుల్ అన్నది ప్రధానమంత్రి. ఎన్నడూ ఎరుగని ఘోరం. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ని ప్రాణాలు పోవడం ఉమ్మడి రాష్ట్రంలో సైతం జరగలేదు, మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం ఇప్పించాలి, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షలు, ఈ మేర కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాలని మంత్రులు అధికారులను ఆదేశించారన్న సీఎం, ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడి, క్షతగాత్రులకు పరిశ్రమ యాజమాన్యంతో కలిసి పూర్తిస్థాయి వైద్య చికిత్సకు హామీ ఇచ్చిండు. ఇక పాశమైలారం ఘటనలో 40 దాటిన మృతుల సంఖ్య. సిగాచి పరిశ్రమలో రెండో రోజు కొనసాగిన సహాయక చర్యలు, శిథిలాలు తొలగించే కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు, పటాన్చెరు పోస్టుమార్టం గదిలో శవాల గుట్ట, డిఎన్ఏ పరీక్షల అనంతరం బంధువులకు అప్పగింత, 16 మంది ఆచూకీ కోసం బంధువుల్లో ఆందోళన, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు కార్మికులు, కొందరి పరిస్థితి విషమం, రంగంలోకి ఫోరెన్సిక్ నిపుణులు, యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు. తన తమ్ముడు జాడ కనిపించడం లేదంటూ ఫోటో చూపుతూ విలపిస్తున్న సోదరి, రోదనలు, ఆక్రందనలు, వెలుగులోకి వస్తున్న మృతుల వివరాలు, సిగాచి దుర్ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం, గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆందోళన, అధికారులు ఏమి చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పేలింది డ్రయర్ ఛాంబర్ అట, రియాక్టర్ కాదు, బాయిలర్ కాదు, అక్కడ ఉత్పత్తి చేసే మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్తో ప్రమాదం ఉండదు, రికార్డులో ఒకటి, ఉత్పత్తి మరొకటి జరుగుతుందన్న అనుమానాలట. ఇదో కథ. అట్లుంటే చాలా దగ్గర జరుగుతాయి. ఎట్లా ఉంటాయి. రూపాయల 1,00,000 కోట్లతో పరిశోధన అభివృద్ధి పథకం అని చెప్పి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందట. పట్టాభిరామ్ కన్నుమూత, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు. బీఆర్ఎస్ కోసమే పార్టీ పునరుజ్జీవం కోసం నీళ్ల సెంటిమెంట్ వాడుకుంటున్నారు. రైతాంగానికి మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీష్ రావే. తెలంగాణకు బనకచెర్ల రాచపుండు తగిలించింది కేసీఆరే. బనకచెర్లపై అవగాహన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. బీఆర్ఎస్ను బతికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపణ. చేనేత కార్మికుల రుణమాఫీకి 33 కోట్లు మంజూరు, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సెటిల్మెంట్లకు అడ్డాలుగా పోలీస్ స్టేషన్లు, పోలీసుల తీరుపై మరోసారి హైకోర్టు ఫైర్. కమిషనర్లు నెలకోసారైనా ఈ అంశంపై సమావేశం నిర్వహించాలి, చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందే. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ వినోద్ కుమార్ మండిపాటు. ఆయన చిరంజీవి అని చెప్పి ఎండమూరి అంటూ ఉంటే O1 రూట్లో యుఎస్కు పోతా ఉన్నారట. డిగ్రీనా ఇంజనీరింగ్లో సీట్ వస్తుందా, డిగ్రీలో సీటు వదిలేస్తే పరిస్థితి ఏంటి తేల్చుకోలేకపోతున్న విద్యార్థులు, కౌన్సిలింగ్ల మధ్య దూరంతో సమస్యలు, వరుసగా కౌన్సిలింగ్లు పెట్టడమే పరిష్కారం అంటున్న నిపుణులు. సంఘర్షణ సిద్ధం చేయడం బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ముందున్న ప్రధాన బాధ్యతలు ఇవే. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కాదది అగ్లీ బిల్లు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎలాన్ మస్క్, వీళ్ళిద్దరు ప్రచారమే జరుగుతూ ఉందనుకోరా, అది పార్టీ పంచాయతీలకు అయిపోయింది. బూడిదే మిగిలింది. సిగాచిలో పేలుడుకు 51 మంది బలి, పెళ్లి చూపులకు వెళ్ళేలోపేనట. అయితే ఈ సిగాచికి ఒక కార్మికులను తీసుకొచ్చేటువంటి ఒక బస్సు ఉంటుంది కదా, అది ఒక 10 నిమిషాలు లేటుగా తీసుకొస్తుందట. ఆ 10 నిమిషాలు లేట్ అయి అది గేట్ కాడికి వచ్చేసరికి వెళ్ళిందట. వీళ్ళు బయటనే ఉన్నారు, లేకపోతే వీళ్ళు కూడా చచ్చిపోయారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అతిపెద్ద ప్రమాదం. బాంబుల్లా పేలిన రియాక్టర్లు, కూలిన భవనాలు, అంతకంతకు భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య. ఒక్క పటాన్చెరు దవాఖానలోనే 37 మృతదేహాలు. మృతుల్లో 6 వ్యక్తులు తెలుగు రాష్ట్రాల వారు. ఇప్పటి వరకు 14 మృతదేహాల గుర్తింపు, అప్పగింతము. 26 మృతదేహాల నుంచి DNA శాంపిల్ సేకరణ. తమ వారి కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు, గల్లంతైన బిడ్డల జాడ చెప్పాలని చేతులెత్తి వేడుకోలు. మేమిచ్చేది 1,00,000 కోట్ల రూపాయల అడిగిస్తాం, ఆ మాట చెప్పినాడు, మేమిచ్చేది 1,00,000 అని. పాశమైలారం బాధితులకు గీడ ఏది కొండగట్టు కాడ బస్సు పోలవాడ కాడ కనీసం గిట్ల కూడా పోయి చూడలేదే.
పరామర్శించాలి. పాశమైలారం బాధితుల పరిహారంపై చేతులెత్తేసిన ప్రభుత్వం అట. ప్రభుత్వ వాటాపై ప్రశ్నించే జర్నలిస్టులపై సీఎం రేవంత్ అసహనం. శాతాలు వాటాల సంగతి మీకెందుకంటూ రుసరుసలు. కేసీఆర్ సీఎంగా ఉంటే న్యాయం జరిగేదట. ఆహా, ఇంకా నయం ప్రమాదమే జరగకపోతుందని చెప్పి స్పైడర్ మ్యాన్ అన్నట్టు కేసీఆర్. అంతే. పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్లు అడ్డాలు. టార్నామెంట్లు ఎక్కాలంటే జనం భయపడుతున్నారు. ఇక సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికి ఎక్కడిది? రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. సెటిల్మెంట్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రైతుల పరిహారం, నేతల పలహారం. ఫార్మాసిటీ ప్లాట్లపై గద్దల్ల వాలిన పెద్దలు. మీర్ఖాన్పేట లేఅవుట్లో దళారుల దందా. 350 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం. భూములు ఇచ్చిన రైతులకు ఎకరా గుంట ఇంటి స్థలం కేటాయింపు. ఏడాదిన్నరగా పొజిషన్ ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్. లేఅవుట్లో నుంచే ఈ ఫార్మాసిటీని అడ్డం పెట్టుకొని కేటీ రామారావు బ్యాచ్ కొల్లగొట్టింది కోట్ల రూపాయలు. వాళ్ళు చెప్తా ఉన్నారు. యూరియా కోసం రైతన్న కుతకుత. నెలకు ఒక్కసారే యూరియా ఇవ్వాలి. మనకు లోటు వచ్చింది, ఈ నెలలో ఇక రాదు. ఒక్కసారి ఇచ్చిన రైతుకు మళ్ళీ యూరియా ఇవ్వద్దు. రోజుకు 5 టన్నులకు మించి అమ్మితే జైలు శిక్ష. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీలపై సస్పెన్షన్ వేడి తప్పదు. అధికారులను హెచ్చరిస్తూ ఆడియోలు సర్క్యులేట్. యూరియా పంపిణీపై ఈడ చేతులు ఎత్తేసింది, ఆడ చేతులు ఎత్తేసింది. ఈ కరెక్ట్గా ఏడబట్టుకునే చేతులు అంటే ఫోన్ ట్యాపింగ్ కాడ పట్టుకుంది అని చెప్తుంది. అంతే పాపం ఈమె బాధ. గ్రూప్ 1లో కొందరికే లబ్ధి చేకూర్చేలా ఆది నుంచి కుట్రే. ఇక హాల్ టికెట్లు, మూల్యాంకనం అన్నీ మోసాలే. గ్రూప్ 1 అక్రమాలపై హైకోర్టులో కొనసాగిన వాదనలు. కోర్టు ఆదేశించిన ఖాతరు చేయరా? భూదాన భూముల్లో మళ్ళీ నిర్మాణాలా? ఐఏఎస్ ఎప్పుడు జరిగింది సార్? మీ హయాంలో కాదా ఇది? చెంజర్లలో రైతు అరెస్టు. బనకచర్ల ఆగదంటే ఆగదు. ఈ మాట అన్నది ఏపీ సీఎం కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట. సోడికి ఎట్లా చూసుకో ఎన్ని బయటవై రాతలు. బనకచర్ల బంద్ అయ్యేదాకా కొట్లాడతామని చెప్పి గంగుల కమలాకర్. మిషన్ భగీరథ పైపులు మాయం. ముప్పారం పథకానికి ముప్పు. పైపులు గూనలు అక్రమార్కుల పరం. గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు పట్టించుకొని మిషన్ భగీరథ అధికారులట. డాక్టర్ బివి పట్టాభిరామ్ కన్నుమూత వార్త. అయ్యో ఇలా అన్ని ప్రమాదకరమైన వార్తలు వచ్చినాయి. కేటీఆర్ ఫోటో ఉండదు. ప్రమాదకరమైన ప్రమాదాలు, వరదలు, కష్టాలు వచ్చినప్పుడు ఇలా ఫోటోలు ఉన్నాయి. మామూలు టైంలో ఉంటాయి.